ప్రభువైన యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామములో కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి నా ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. ఆయా ప్రదేశాల్లో నుంచి దేవుని యొక్క మాట వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు నామములో శుభాహ్వానాన్ని తెలియజేస్తున్నాను. దేవుని యొక్క మాట వినడానికి మన మనస్సులను తెరవడానికి ప్రభు సహాయం తీసుకుందాం. మనం నేర్చుకుంటున్నటువంటి మాటను ఒకసారి గుర్తు చేసుకున్నట్లయితే వ్యక్తిగత జీవితంలో లోకంలో ఉండేటువంటి సంతోషం, లోకంలో ఉండేటువంటి ఆనందం, లోకంలో ఉండేటువంటి జోష్, ఇంకా చెప్పాలంటే ఎంజాయ్మెంట్ ఏవైతే ఉంటాయో అవి సహజంగా ఆత్మీయ జీవితంలోకి వచ్చేటప్పుడు వాటిని తగ్గించుకోవటానికి ప్రయత్నం చేస్తూనే దేవునిలో ఆనందాన్ని, రీప్లేస్మెంట్ ఏదైతే ఉంటుందో తగ్గిపోయింది, లోకంలో విడిచిపెట్టింది, ఆ సంతోషాలన్నిటినీ దేవుని సన్నిధిలో దేవునితో దేవుని కొరకైనటువంటి పరిస్థితుల మధ్యలో గొప్ప సంతోషాన్ని, ఆనందాన్ని అనుభవించాలి. అలాంటి స్థాయికి విశ్వాస జీవితంలో ఎదుగుతుందా లేదా అన్నది పరీక్షించుకుంటుంటాం. ఈ పరీక్షించుకునేటువంటి జీవితంలోనే ఆత్మీయ జీవితంలో చాలా దగ్గరగా దేవునితో అనుబంధాన్ని కలిగించేటువంటి ఒక ప్రత్యక్షత ప్రార్థనా జీవితం. దేవునితో ఎవరైనా మనుషులతో గడపడం అనంటే మనుషుల దగ్గరకు వెళ్ళేటప్పుడు వాళ్ళతో ఉండేటువంటి సన్నిహిత్యం, వాళ్ళతో మాట్లాడే పని, వాళ్ళతో ఉండే సమాధానం, వాళ్ళకి మనకి మధ్యలో ఉండేటువంటి ఆ రిలేషన్షిప్ పెరిగే కొద్దీ మనిషి ప్రతిసారి వాళ్ళ దగ్గరికి వెళ్ళాలని కోరుకుంటాడు, వాళ్ళతో ఉండాలని కోరుకుంటాడు, వాళ్ళ ఇంటికి వెళ్ళాలని కోరుకుంటాం, వాళ్ళతో ఆ అనుబంధాన్ని పెంచుకోవటానికి ప్రయత్నం చేస్తాం. ఎక్కడికైనా వెళ్ళాల్సి వస్తే వాళ్ళు కూడా మనతో ఉండేలాగా చూసుకుంటాం. ఎందుకు? ఒక మనిషికి మనకి ఉండేటువంటి ఆ అనుబంధం పెరుగుతుండే కొద్దీ ఆ సంతోషాన్ని, ఆ సమాధానాన్ని తృప్తి పొందుతూ ఉంటాం. ప్రార్థన అనేటువంటి ఒక మాట యొక్క చక్కటి పరిచయం ఏంటంటే మాట్లాడుట, చెప్పుట, అడుగుట, తెలుసుకొనుట, నేర్చుకొనుట, ఒప్పుకొనుట, ఇలాంటి అనుభవపూర్వకంగా దేవునితో మాట్లాడేటువంటి అనుభవానికి మనిషి దగ్గర అవుతూ ఉంటాడు. ఎప్పుడైతే దేవునితో మాట్లాడడం అనేటువంటి అనుభవం మనిషికి తెలిసిపోయిందో లోకము దాన్ని భక్తి అంటది. ఇంకా చెప్పాలంటే దేవునిని సంతోషపరచడానికి చేసే ప్రయత్నం అని చెప్పచ్చు. కానీ క్రైస్తవ్యం బైబిల్ ప్రకారంగా చూసినప్పుడు దేవునితో మాట్లాడగలిగిన ఆ చక్కటి దానికి ఎవ్వరూ మధ్యవర్తి అక్కర్లేదని, ఎవరి ద్వారా నువ్వు వెళ్ళక్కర్లేదని, ఎవరో నీ పక్షంగా చేయక్కర్లేదని, నీకు నువ్వుగా వ్యక్తిగతంగా ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా దేవునితో మాట్లాడేటువంటి అనుభవానికి దగ్గర తీసుకొస్తూ ఉంది. దాన్ని యేసుప్రభు వారు చాలా దగ్గరగా షార్ట్కట్ చేసి ఇలా ప్రార్థన చేయండి అని చెప్పి ఎవరిని కూడా ఆశ్రయించక్కర్లేకుండా మనుషులకు దారులు ఉపదేశంగా ఇచ్చేశాడు. పరిశుద్ధాత్మ దేవుడు విజ్ఞాపన చేయటం, యుక్తంగా ఎలాగో ప్రార్థన చేయాలో నేర్పించటం, ప్రతి వ్యక్తికి తన అవసరతల మధ్యలో దేవుని మీద ఆనుకుని ఆధారపడే స్థాయికి పెంచటం నేర్పిస్తూ ఉంటాడు. దానికి అనేక లేఖనాలు మనకు ఆధారంగా ఉంటాయి. చక్కటి సంబంధంతో వితౌట్ ఎనీ హర్డిల్స్ డైరెక్ట్గా దూసుకెళ్ళిపోయి ఎనీ టైం తలుపు కొట్టేసి దేవా నాకు ఇది ఇవ్వు అని అడగలిగిన స్థాయికి వ్యక్తిత్వం పెరిగినప్పుడు దేవునితో మాట్లాడడమే సంతోషం, దేవునిని అడగడమే సంతోషం, దేవునితో మాట్లాడుకోవటానికి వెతుక్కునే సమయాన్ని వెతుక్కోవటమే ఒక గొప్ప తృప్తిగా, సంతోషంగా, అనుభవంగా ఏర్పడింది. అందుకే క్రైస్తవుడు ప్రార్థన అనేటువంటి పదం దగ్గర మాట్లాడితే ఊపిరి అనే పదంతో ముగించాలి. ఒక మనిషి బ్రతకడానికి ఊపిరి ఎంత అవసరమో, ఇన్హేల్ ఎక్సెల్ ఎలా అయితే జరుగుతుందో ప్రార్థనా జీవితం కూడా వ్యక్తితో దేవునితో సంబంధానికి ఆ అనుభవాన్ని కలిగి ఉంటాడని చెప్తాం. సో ఎప్పుడైతే ఈ ప్రార్థనా జీవితంలో ఆనందిస్తున్నప్పుడు, సంతోషిస్తున్నప్పుడు ఎలాంటి అనుభవంలోకి మనిషి వెళతాడో ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. నిజంగా చూద్దాం, ప్రార్థన చేయటం నిజంగా సంతోషకరంగా, ఆనందకరంగా, ఎదురు చూసేటువంటి అనుభవంగా ఎంతమంది జీవితాల్లో ఉంది? ప్రార్థన చేయటమే నాకు ఆసక్తి, ప్రార్థన చేయడానికి నాకు ఏలాపాలా ఉండట్లేదు, అసలు బయటికి రావాలంటే ఇబ్బందిగా ఉంది, అసలు నా ప్రార్థన టైం తగ్గిపోతుంది, టీవీ ఎక్కువగా చూస్తున్నట్టు అనిపిస్తుంది, ఈ రీళ్ళు ఎక్కువగా చూస్తున్నట్టు అనిపిస్తుంది, ఈ సినిమాల వైపు నా మనసు జారుతున్నట్టు అనిపిస్తుంది, ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళాలనిపించడం కష్టంగా అనిపిస్తుంది, నాకు ప్రార్థన లేమి కనపడుతుంది, నేను తక్కువైపోతుంది నా ప్రేయర్ లైఫ్ అని ఎవరికైనా అనిపిస్తుందా? అలా అనిపించే అనుభవమే దేవునిలో సంతోషించేటువంటి ఆనందపు అనుభవం. ఆ గడియ ఎదుర్కోవటం అనేది నేర్చుకోవాలి. ఎప్పుడు అనుభవిస్తాం తెలుసా ఆ విషయం? నీ ముందు నీకు మించిన శ్రమ ఎదురుగా ఉందనుకోండి, అప్పుడు ఏం చేస్తాం? దివారాత్రులలో మొర్ర దేవుడే, దిక్కు దేవుడే, మరి నాకు నువ్వు తప్ప ఎవడు లేడు బాబోయ్ అని విపరీతంగా పట్టేసుకుని ఏడ్చేస్తాం. రేపు లేదు నిన్ను అండమాన్ నికోబార్ ట్రాన్స్ఫర్ చేసేస్తానని చెప్తే రాత్రి ఏం చేస్తారు? బాబోయ్ ఇంకా అక్కడికి వెళ్తే నాకు ఈ ప్రపంచంతో హద్దులు దాటిపోతాయి, నువ్వే కదా ప్రవ్వా. అప్పుడు వాగ్దానాలు ఎత్తిపెట్టి, ఏవేవో ఎత్తిపెట్టి, ఇక కంటిన్యూస్గా సీజింగ్ లేకుండా, అంటే విసిగిపోకుండా ప్రేయర్ అనేది స్టార్ట్ చేస్తూ ఉంటాం. నిజానికి ప్రార్థనా జీవితంలో దేవునితో సంతోషించేటువంటి అనుభవం పెరిగే కొద్దీ నీకు ఈరోజు నేను నేర్పబోయే ఈ విషయంపై ప్రత్యక్షమైన ప్రార్థనా జీవితపు శక్తిని నేర్చుకోగలగాలి. ఏంటో చెప్తాను. మత్తయి సువార్త 6వ అధ్యాయము 13వ వచనం మనం చూసినప్పుడు
మత్తయి 6:13 చూస్తే, మమ్మను శోధనలోనికి తేక దుష్టుని నుండి మమ్మను తప్పించుము. మమ్మను శోధనలోనికి తేక దుష్టుని నుంచి కీడు నుండి మమ్మను తప్పించుము. దుష్టుడు అనే పదానికి ఫుట్ నోట్లో ఏముంటుంది? కీడు నుంచి మమ్మల్ని తప్పించుము. ఇది యేసు ప్రభువారు చెయ్యమన్న ప్రార్థన, చెప్పిన ప్రార్థన. మనుషులతో మాట్లాడే సందర్భంలో దేవుని దగ్గరకు వెళ్ళి, లోకమందంతా కూడా దుష్టుని అధికారం ఉంది, లోకమంతా దుష్టునిలో ఉంది కాబట్టి ఆ కీడు చేసేటువంటి పని, ఆ అపకారం చేసేటువంటి పని, ఆ హాని చేసేటువంటి పని, ఆ దుష్టత్వం చేసే పని ఎప్పుడూ కూడా ఎవడిని మృంగుదునా అని గర్జించే సింహంలో ఎదురు చూసేవాడు ఆపద తలపెడతాడు కాబట్టి, కీడు తలపెడతాడు కాబట్టి, ఆ పనులు కలిగించేటువంటి పరిస్థితుల నుంచి మమ్మల్ని తప్పించుము అనేటువంటి విషయంలో మనిషి ప్రార్థన చేయటం కూడా నేర్చుకోవాలి అని చెప్పాడు. ప్రార్థన చేయటం, అడగాలి అనేటువంటి విషయం యేసుప్రభు వారు చెప్పడం జరిగింది. కీడు నుంచి మమ్మల్ని తప్పించు, లేక ఈ ఆపద నుంచి మమ్మల్ని తప్పించు, ఈ దుష్టు నుంచి మమ్మల్ని తప్పించు అని ఎందుకు ప్రార్థన చేయాలి? క్రైస్తవుడు ఎందుకు ప్రార్థన చేయాలి? ఈ విషయం ఒకసారి ఆలోచన చేద్దాం. ఈరోజు మీలో చాలామంది ప్రార్థన చేయించుకోవటం ఎరిగిన తర్వాత ప్రార్థన చేయటం చేయరు. మా పాస్టర్ గారు దొరికారు, ప్రార్థన చేశారు, మా అయ్యగారు దొరికారు, ప్రార్థన చేశారు, మా విజ్ఞాపన చేసే మా ప్రార్థన ఆంటీ దొరికింది, ప్రేయర్ ఆంటీ దొరికింది, ప్రార్థన చేసేసింది కాబట్టి ఈరోజు మేము చేయక్కర్లేదు అన్నట్టు చాలామంది ఉంటారు. నిజానికి ప్రార్థనా జీవితం యొక్క అనుభవము మూల అంశం ఏంటంటే వ్యక్తికి దేవునికి సంబంధం. నేను మళ్ళీ చెప్తున్నాను, నేను ఒక 100 మంది కోసం ప్రార్థన చేయడానికి నాకు ఇష్టమై మీరు ఒక 100 మంది నా దగ్గరికి వస్తే నాకు దేవునికి సంబంధమే పెరుగుద్ది, మీకు దేవునికి సంబంధం పెరగదు. మీరు ఎంతమంది చేయించుకోవడం మీకు అలవాటు పడితే చేస్తున్న వ్యక్తికి దేవునికి అనుబంధమే పెరుగుద్ది తప్ప అతను చేస్తున్న వాటి వలన మీకు వచ్చే మేలు కన్నా చేస్తున్న వానికి ఆయనతో సంబంధం మెరుగుమారుతుంది. ఆ ప్రమాదం నుంచి మీరు తప్పించుకోవాలంటే మీకు దేవునితో సంబంధం పెంచుకునే ప్రార్థనా జీవితం మీకు కలిగి ఉండాలి. ఆ విషయం మీరు ఎప్పుడు ఆలోచించండి. ఇప్పుడు ఇక్కడ ఒక ఫ్యామిలీ ఉంది, శ్యామ్ ఉన్నాడు, వాళ్ళ అబ్బాయి అక్కడ ఉన్నాడు విహాసు. వాడికి ఏదో ఒక అవసరం వచ్చింది, వాడు ఇప్పుడు నా దగ్గరికి వచ్చి అంకుల్ మా డాడీని ఇది అడగండి అన్నాడు అనుకో. ఇప్పుడు నేను పిలిచి శ్యామ్ బాబుగడికి ఏదో కావాలంటే చూడరా అన్నాను అనుకోండి, తండ్రికి అది నచ్చుద్దా? ఆ డైరెక్ట్గా వెళ్ళి డాడీ నాకు అది ఇవ్వండి అంటే నచ్చుద్దా? ఇప్పుడు మాలాంటి వాళ్ళ దగ్గరికి వస్తే అదే వస్తుంది. ఆ తండ్రికి ఆడు కొడుకు అడిగితే ఆనందం, నా కొడుకు నన్ను అడిగాడు, ఆడు ఏదో చిన్నది అడిగాడు అనుకుంటే ఆడు మంచిది ఇస్తాడు. ఎందుకో తండ్రి ఈజ్ అ ఫాదర్, పిచ్చిదిస్తాడండి. అది మధ్యవర్తిత్వాన్ని తప్పించుకుని డైరెక్ట్గా వెళ్ళగలగటమే సంతోషం కలిగించేటువంటి గడియ. అదే ప్రార్థన అంటే. ఆ అనుభవంలోకి మనిషి వచ్చేటప్పుడు ఈ కీడు నుంచి శోధన నుంచి తప్పించండి అనేటువంటి విషయం చెప్పాడు. ఎందుకు క్రైస్తవుడు ఈ విషయాన్ని ప్రార్థన చేయాలో మీ ప్రార్థనా జీవితాలలో దేవునితో ఆనందించే అనుభవం పెంచడానికి కొరకు కొన్ని మాటలు చెప్తాను. లూకాసు వార్త 8వ అధ్యాయంలో 13వ వచనం చూసినప్పుడు, లూకాసు వార్త 8వ అధ్యాయం 13వ వచనంలో రాతి నేల నుండి వారెవరనగా, ఇక్కడ 4 విత్తనాల యొక్క పరిచర్య గురించి ప్రభు మనతో మాట్లాడి వాటి యొక్క వివరాలు మాట్లాడుతూ ఆయన మాట చెప్పాడు. రాతి నేలన పడిన విత్తనాలు ఎవరు అనంటే వినినప్పుడు, చూడండి 8వ అధ్యాయము 13వ వచనం, వినినప్పుడు వాక్యమును సంతోషముగా అంగీకరించువారు. ఈ కేడరు వాక్యం వినేటప్పుడు చాలా జాగ్రత్తగా వింటారు, చాలా హ్యాపీగా తీసుకుంటారు. అబ్బా ఏం మాట్లాడారండి అయ్యగారు, అన్న చాలా చెప్పాడు, అద్భుతంగా చెప్పాడు కదా, సూపర్, ఆహా అని నవ్వుతారు, సంతోషిస్తారు, ఆనందిస్తారు, అంగీకరిస్తారు. కానీ వారికి వేరు లేనందున కొంచెము కాలము నమ్మి, కొంచెము కాలం వేరు పూర్తిగా డెప్త్ లేదు కాబట్టి కొంచెం కాలం నమ్మి శోధన కాలమున తొలగిపోవుదురు. ఏదైనా కొంచెం కష్టం వచ్చిందనుకోండి, శోధన వచ్చిందనుకోండి, బాధ వచ్చిందనుకోండి, కొంతకాలం తర్వాత ఏమవుతారంట? శోధన కాలమున వెళ్ళిపోతావు, వదిలిపెట్టేస్తావు, దేవుడిని దూరం అయిపోతావు, దేవుని దగ్గరికి రావు, దేవుని మీద ఆనుకోవు, దేవుని మీద ఆధారపడవు. వాక్యం వింటారు, ఆనందిస్తారు, చప్పట్లు కొడతారు, పుస్తకాలు రాస్తారు, సంతోషిస్తారు, వేరు లోపలికి వెళ్దాం. శోధన కాలం వస్తుంది, తప్పిపోయే అవకాశం ఉంది. అందుకు శోధనలో నుంచి మమ్మల్ని పడకుండా తప్పించు అని ప్రార్థన చేయాలి. వేరు లోపలికి వెళ్ళనివ్వకుండా ఎవరెవరైతే వాక్యానుసారమైనటువంటి ప్రవర్తన ఫలాన్ని బయటకు చూపించరో, ఫలము బయటికి రాదో, ఆ ఫలము లేని పరిస్థితుల్లో, మార్నింగ్ తమ్ముడు చర్చిలో ఒక వాక్యం చెప్తూ ఒక మాట చెప్పాడు, చాలా చాలా అద్భుతంగా ఉంది. నీ రూట్ బాగుంటే నీ ఫ్రూట్ బాగుంటుంది అన్నాడు. ఇట్స్ అ రియల్లీ వండర్ఫుల్ వర్డ్, చాలా సంతోషించాను. నీ రూట్ అంటే ఏంటి? వేరు. మీకు రూట్ అంటే వేరులా కనపడింది. నాకేమనిపించింది, మీ రూట్ బాగుంటే మీ ఫ్రూట్ బాగుంటుంది. మీరు నడిచే తోవ కరెక్ట్గా ఉంటే మంచి ఫ్రూట్ వస్తుంది. నువ్వే తుప్పల్లో దూరితే ఫ్రూట్ అని చేస్తుంది.
రాతి నేల నడిస్తే ఫ్రూట్ రాదు. అలా అట్ ద సేమ్ టైం వేరు లోతుగా ఉన్నందున ఆ వేరు మంచినీటిని గ్రహించి, ఖనిజ లవణాలను గ్రహించి, వాటర్ ద్వారా వచ్చేటువంటి ఆ సంపూర్ణతను తీసుకొచ్చి ఆ ఫ్రూట్ తాలూకా బెస్ట్ గ్రెయిన్ని మనకు అందించగలుగుతుంది. అలాగే వేరు లేకపోవటం వలన మనిషి తప్పిపోయే అవకాశాలు పుష్కలంగా ఉంటాయి. అందుకు శోధన కాలంలో తొలగిపోకుండా ఉండడం కోసం నువ్వు దేవుని ఏమడగాలి? ప్రభువా, శోధనలో నుంచి మమ్మను తప్పించండి, నువ్వు కాపాడండి, పడనివ్వకుండా చేయండి అని ప్రార్థన చేయాలి. ఇప్పుడు 4వ అధ్యాయం లూకా సువార్త 4వ అధ్యాయంలో 13వ వచనంలో చెప్తున్నాడు కదా. లూకా సువార్త 4వ అధ్యాయము 13వ వచనం. అపవాది ప్రతి శోధనను ముగించి ఏం చేశారు తెలుసా? యేసు ప్రభు వారిని శోధించు అరణ్యంలోకి తీసుకెళ్ళారు. 40 రోజులు 40 పగళ్ళు 40 రాత్రులు, కంప్లీట్ 40 days ఏం చేశారు? ఆయన్ని ప్రతి శోధనను ముగించేంత వరకు ఆయనను టెస్ట్ చేశాడు. ఈ 40 రోజులు మనకేం టెస్ట్లు? ఏంటి 40 రోజులు? శ్రమ దినాలు. ఎవరికి శ్రమ? ఏంటో ఈ రకరకాల శ్రమలు. ఈ యేసు ప్రభు పడినటువంటి శ్రమ దేనికి అనంటే, అతను శరీరానుసారముగా ఎదుర్కోబోయే చాలా రకాలైనటువంటి శోధనల నుంచి తప్పించుకోవటానికి ఎన్ని రకాలు లోకానుసారమైన శ్రమలు శరీరానికి ఉంటాయో, శరీర సంబంధులకు ఉంటాయో, శరీరానుసారమైన అనుబంధులకు ఉంటాయో, వాటన్నిటినీ కూడా సాతాను ఏం చేశాడు? టెస్ట్ చేశాడు. యేసు ప్రభు ఏమైతే రెస్పాండ్ అవుతాడో, యేసు అనే శరీరముతో ఉన్నటువంటి వ్యక్తి, ఎక్కడ దైవ కుమారుడిగా ఉన్న వ్యక్తి శరీరికిగా ప్రవర్తిస్తాడో, లోకానుసారిగా మారిపోతాడో, పాపము చేయగలుగుతాడో, బలహీనతలకు జారిపోగలడో, ఆల్ ద ట్రయల్స్ సాతాను తీసుకెళ్ళి టెస్ట్ చేసి ఆ తర్వాత ఓ పని చేశాడు. అక్కడ ఉంది చూడండి. కొంతకాలం ఆయనను విడిచిపోయెను. అంటే ఏంటి? టెస్ట్ చేసి ఏం చేశాడు? కొంతకాలం అతన్ని విడిచిపోయాడు. పీరియడ్ ఆఫ్ టైం ఇంక వదిలేశాడు. ఇంకేంటంటే ఇంక నేను ఇంతకన్నా ఏం చేయలేను, చేయగలిగిందంతా చేస్తాను అంటే వాడి యొక్క స్ట్రాటజికల్ థింగ్స్ అన్నీ కూడా స్టాండర్డ్ అండి. సాటర్న్వి వాడు అప్డేట్ అవ్వలేడు కూడా మీలాగా. సాఫ్ట్వేర్ అప్డేట్లు రా వాడికి. దేవుడి దగ్గర ఉంటే కదా సాఫ్ట్వేర్ అప్డేటు. దేవుడి దగ్గర లేడు కాబట్టి వాడికి అప్డేట్ లేవు, ఉండిపోయాడు. అది స్టాండర్డ్ సెట్ ఆఫ్ కెలామిటీస్ అన్నిటిని వాడేసి యేసుప్రభుని టెంప్ట్ చేసి ఇంక అవకాశం లేక నేను మళ్ళీ వస్తాను, ఈలోపు అప్డేట్ ట్రై చేస్తాను అని చెప్పి వదిలేసి వెళ్ళిపోయాడు. మళ్ళీ ఎప్పుడు వచ్చాడు తెలుసా? యేసుప్రభు దగ్గరికాడు పీటర్ ద్వారా ఎంటర్ అయ్యాడు. పేతురు ద్వారా వచ్చినప్పుడు యేసుప్రభు వారు గుర్తు, ఎందుకు వచ్చావు పబ్బడే గద్దించాడా లేదా? సాతాను లోపల రావడానికి ప్రవేశించినప్పుడు అప్పుడు వచ్చాడు. మళ్ళీ తర్వాత ఎక్కడొచ్చాడు? సిలువలోకి వెళ్లే ముందు వచ్చాడు. అక్కడ పిలాతులో ప్రవేశించాడు. నేను తప్పిస్తాను నీ సిలువ మరణం, నువ్వు నాకు ఓకే చెప్పు అన్నాడు. తండ్రి దగ్గర నుంచి వస్తే తప్ప ఎవడ చేయలేడు, నువ్వు కంటిన్యూ అన్నాడు. అప్పుడు కూడా సాతాను జయించాడు యేసయ్య. అంటే కొన్ని పరిస్థితుల్లో శోధన జయించడానికి యేసు ప్రభు వారిని వాడు టెంప్ట్ చేశాడు. కాబట్టి ఈరోజు ఆయన పడిపోలేదు, ఆయన పాపం చేయలేదు, ఆయన దొరికిపోలేదు, ఆయన బలహీనపడలేదు. శోధనను తప్పించు అని ప్రార్థన చేసుకోవటం వలన అతడి ప్రారంభం నుంచి చేసినటువంటి ప్రార్థన ముగింపు వరకు కూడా ఎక్కడా కూడా ఆయన తప్పిపోకుండా దేవునిలో బలంగా నిలబడి మనకు ఆదర్శప్రాయుడై మనము అలాంటి తప్పించుకునేటువంటి కృపలో ఎదగగలిగేటట్లుగా మార్గాన్ని మనకి ఆయన అవకాశం ఇచ్చాడు. కాబట్టి మనం కూడా ఈరోజు దేవునికి ఇష్టమైన రీతిలో నడిచేటట్లుగా ప్రయత్నించేద్దాం. ఇప్పుడు మీకు నేను అడగచ్చు, మిమ్మల్ని ఇప్పుడు పిలిచి ఏ శోధనలో మీకున్నాయి, అసలు మనుషులకు వచ్చేటువంటి శోధనలు ఏంటో మీకు తెలుసా అని అడిగితే మీకు ఎంతమందికి తెలుసు? మీకు ఏ హెడ్ఏక్ ఉందో అదే పెద్ద హెడ్ఏక్. ఎవరికి మించిన భారం వాడికి ఫీల్ అవుతాడు. అంతకంటే ఎవరికి నీది నేను ఎత్తుకోను, నాది నువ్వు ఎత్తుకోవు ఏమన్నాడు బాబోయ్ మీ ఆవిడ లాంటి మనకు రాకూడదని బాబు, పగోడు కూడా రాకూడదని డైలాగ్ వేసేస్తాం అంతే. బట్ అల్టిమేట్గా వాడు పడుతున్నాడు కదా, అక్కడ వాడు పడ్డానికి దేవుడు కృప బలం ఏదో ఇస్తూ ఉంటాడు కదా. ఏంటి ఆయా శోధనలు? రకరకాల పరిస్థితుల్లో ఉండేటువంటి శోధనలు. నేను ఈరోజు మీకు శోధనలో పడకుండా మెలకుగా ఉండి ప్రార్థన చేయండి అని దేవుడు చెప్పాడు అంటే అది ఎలాంటి విషయం బైబిల్ చెప్పిందో చూసుకుని అలాంటి పరిస్థితులు మనకు వచ్చినప్పుడు, ఒకవేళ ప్రభు పంపినప్పుడు, ఒకవేళ పరీక్షించినప్పుడు, పరిశీలించినప్పుడు, పరిశోధించినప్పుడు మెలకుగా ఉండి ప్రార్థన ద్వారా దాన్ని తప్పించుకోవచ్చు. అంతేగాని దానికి ఇరుక్కుపోయి యేసుప్రభు ఎవడో దేవుడేంటి ఆ లోకంలో మళ్ళీ దయ్యమే బెటర్ అని చెప్పి బొమ్మల దగ్గరికి లేకపోతే ఇంకేదో శక్తి దగ్గరికి మనుషుల కాళ్ళ దగ్గరికి జారిపోక్కర్లే. అందుకు దేవుడిని ఎలా పట్టుకోవాలనేటువంటి విషయం మీకు బైబిల్లోంచి నేర్పిస్తాను. మొట్టమొదటిగా బైబిల్ చెప్తున్నటువంటి పరిస్థితి ఏంటంటే 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 13వ వచనంలో ఉన్నటువంటి మాటనే ఒకసారి చూస్తాను. అది నేను మళ్ళీ ఈ వచనాన్ని మళ్ళీ మీకు చెప్తాను.
మొదటి కొరింథీ పత్రిక 10వ అధ్యాయం సాధారణముగా ఆ. మనుషులకు కలుగు శోధన తప్ప 13వ వచనం చూసారా? సాధారణముగా, మనుషులకు కలుగు శోధన తప్ప సాధారణముగా అండర్లైన్ చేసుకోండి. ఏం పదం? శ్రమలు అనేది కాదు అండర్లైన్ చేసుకోవాల్సింది. సాధారణంగా. ఇంగ్లీష్ వెర్షన్లో ఏముందో తెలుసా? మీరు చూసుకోండి, ఆ పదాలు భలే పదాలు వాడాడు. అసలు ఏంటి అని అంటే ఎంత కామన్గా సామాన్యంగా వచ్చేటువంటి శ్రమలు. ఏంటి కామన్గా వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ ఏంటో మీతో చెప్తాను. అవి 6 రకాలుగా ఉంటాయి కామన్ ప్రాబ్లమ్స్. ఇట్స్ అ వెరీ జెన్యూన్ కామన్ ప్రాబ్లం. సాధారణంగా మనుషులు కలిగించేటువంటి శోధనలు అనబడినటువంటి దేవుని ద్వారా ఈ ప్రపంచంలోకి నువ్వు వస్తే నువ్వు ఫేస్ చేయాల్సినటువంటి మనుషులకు వచ్చేటువంటి ప్రాబ్లమ్స్. ఇక్కడ క్రిస్టియన్, నాన్ క్రిస్టియన్, జెంటైల్, దట్స్ ఇమ్మెటీరియల్. ఇఫ్ యు ఆర్ అ మ్యాన్ ఆన్ దిస్ ఎర్త్ యూ విల్ ఫేస్ ఇట్. నువ్వు మనిషివై భూమి మీద ఉన్నావా, వీటిని నువ్వు భరించాల్సిందే, వీటిని నువ్వు ఫేస్ చేయాల్సిందే. ఏంటి ఆ విషయాలు? మొట్టమొదటి, సాధారణంగా మనుషులు కలిగేటువంటి శోధన ఏంటంటే నిద్ర, సుఖం, సెక్స్, ఆకలి, విశ్రాంతి. ఈ 4 మనుషులకు అవసరం. కామన్ ప్రాబ్లమ్స్. ఈ విషయాల్లో శోధన తప్పించమని అడగలరా? అడగాలి. మనుషులకు విశ్రాంతి దేవుని దగ్గర కలుగుద్ది. కానీ చాలామందికి రెస్ట్ కావాలని టీవీ దగ్గర కూర్చొని ఎంత టైం గడిపేస్తారో చూడండి. అలిసిపోయానమ్మా అని ఫోన్ తీసి ఫేస్బుక్ ఓపెన్ చేయండి, ఏమవుద్దో? ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయండి, ఎంత టైం దాటిపోద్దో? 1 గంట నుంచి 4 గంటలు మీరు ఏమీ అనకుండా, మీరు అనుకోకుండానే రెస్ట్ దాటిపోయి రెస్ట్లెస్ అయిపోతారు. మైండ్కి విపరీతంగా పని చెప్పి విజువల్గా బోల్డ్ అంతా స్టఫ్ చూసి 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 లాస్ట్ ఏం చూసావో తెలియదు, ఫస్ట్ ఏం చూసేది తెలియదు, ఏది గుర్తుండదు. ఎందుకు? బ్రెయిన్కి వాంటెడ్ థింగ్సే తీసుకుంటుంది, అన్వాంటెడ్ థింగ్స్ బ్రెయిన్ తీసుకోదు. నువ్వు పిచ్చిదానివి, నువ్వు పిచ్చాడు, నీ బ్రెయిన్ పిచ్చిది కాదు. దేవుని నిర్ణయం దానిలో ఉంది కాబట్టి దానికి కరెక్ట్ కావాల్సినవి తీసుకుని మిగిలిన పక్క తీసేవంటది, పట్టించుకోదు అవన్నీ. సో నిద్రతో శోధించబడేటప్పుడు కూడా లేమిడి అంటే కరువు ఆయుధదారుడు పట్టుకుని వచ్చినట్టు వచ్చేస్తుందంట నిద్రపోతున్నాడికి. ఇంకొంచెం నిద్ర అనుకునేవాడికి ఏమవుద్ది? చేతులు ముడుచుకొని బాగా పడుకొని ఇప్పుడే ఆదివారం, ఇప్పుడే లెగాల అనుకుంటే ఆడు వస్తున్నాడు. ఎవడాడు? మన శత్రువు, మన మిత్రుడు. నీ దగ్గరకు వచ్చి పక్కలో పడుకొని నీకు ఆ లేమి కరువుని తీసుకొచ్చేవాడు ఆ శోధకుడు. సో కామన్గా ఉండేటువంటి సామాన్యమైనటువంటి శోధనలో విపరీతమైన నిద్ర, విపరీతమైనటువంటి ఆకలి, తిండి. కడుపు నిండానికి తింటారా, తినటానికి బతుకుతామా? మధురవాడలో సూపర్గా దొరుకుతుంది 99 రూపాయలు, కానీ ఇక్కడ నుంచి 1000 రూపాయలు బండేసుకెళ్ళి నుండి ఏమనాలా? 99 రూపాయలే, వీడికి 1000 అవుతుంది వెళ్ళి రావడానికి. అక్కడ ఏదో హలీంకి జీడిపప్పు ఫ్రీ అంటే ఆడు 1000 రూపాయలు ఖర్చు పెడుతున్నాడు, ఏమనాలా? జీడిపప్పు ఇంట్లో దొరకదడికి. ఏదో తినాలనేటువంటి శోధన అండి అది. తెలియకుండానే నిన్ను శోధన. రాజులు యుద్ధాలు చేసి గెలిచిన దానికంటే విషం ఆహారం తిని చచ్చిపోయిన వాళ్ళు ఎక్కువ మంది, అలా గెలుచుకున్న వాళ్ళు ఎక్కువ మంది. అంటే దేనికి దొరికిపోతాడు? తినికి తాగుడికే దొరికిపోతాడు. అక్కడే ఆడిని మోసం చేసి ఆడిని బంధించేస్తూ ఉంటారు. రాజ్యాలకు కోల్పోయారు. కారణం శోధన, తిండి. చాలాసార్లు ఈ పరిస్థితిని దాటలేని పరిస్థితిగా ఏర్పడిపోతూ ఉంటుంది. మూడోది శరీర సుఖం. శరీరానికి యుక్త వయసు వచ్చినప్పుడు ఆ శరీరంలో జరిగేటువంటి ఎంజైమ్ల మార్పు వల్ల కానివ్వండి, కోరికలు పుట్టించడం ద్వారా సంతానోత్పత్తిని కలిగించి ప్రత్యుత్పత్తిని ప్రొడ్యూస్ చేయడం ద్వారా, అంటే వాళ్ళు నెక్స్ట్ జనరేషన్కి కావాల్సిన పిల్లల్ని పెంచడానికి వాళ్ళకి కావాల్సినటువంటి మమకారమైనటువంటి బంధం, సంతోషం కలిగించే అనుబంధం, స్వీట్ బర్డెన్, పిల్లల్ని కని పెంచడానికి కావాల్సిన అభిమానపు ప్రేమను కలిగించడానికి శరీరంలో ఈ రకమైనటువంటి సెక్షువల్ డిజైర్ని పెడతాడు దేవుడు. సెక్షువల్ డిజైర్ తాలూకా హ్యాపీనెస్ అండ్ ప్లెజర్ ఏంటంటే నీ లైఫ్లో పుట్టించేటువంటి పిల్లల్ని జీవితకాలం పోషించడానికి, వాళ్ళని భరించడానికి. నా కొడుకు అనేటువంటి, నా కూతురు అనే పేగుబంధం నీ లోపల కలిగి తృప్తిగా వాళ్ళ కోసం జీవితకాలం సచ్చిసెడు కష్టపడడం కోసం. ఇదంతా రావాలంటే నీకు ఆ ప్లెజర్లో నుంచి రావాలి. అంతేగాని ఇలా చెమటలోంచి వచ్చాడు ఫు అంటే ఉమ్ములోంచి ఒకడు వచ్చాడు అనుకో, ఏముంది? అలాగే రాసుకున్నారు కథలో. అలా వచ్చేసిన వాళ్ళకి అందుకే వాళ్ళకి ఏ బంధాలు లేవు, ఏమీ లేకుండా మమకారం లేకుండా పాపాలు చేస్తారు. కానీ ఆత్మీయత అలా కాదే, నీ శరీరానికి ఆ అనుబంధాన్ని ఇవ్వడం. అంతకు మించి దానికి ఎందుకు విప్పించండి. కామ వికార చేష్టలు అంటది. అది వ్యభిచారం అని చెప్పుద్ది, అది జారత్వం అని చెప్పుద్ది, అది పాపం అని చెప్పుద్ది, మోహపు తలంపు దేవునికి వ్యతిరేకమని చెప్పుద్ది. అలాంటి బలహీనతలోకి వెళ్ళేటప్పుడు ఏం చేయాలి? ఖచ్చితంగా మనిషి శోధనలోకి వెళ్లకుండా నన్ను
కాపాడు ప్రభు అని ప్రార్థన చేసుకోవాలి. ఇది మనుషులకు కలిగే సామాన్యమైన ప్రాబ్లం 1. నెంబర్ 2, ఎవరినైనా చూసి దేన్నైనా చూసినప్పుడు ప్రభావితం చేయబడేటువంటి శోధన. ఇది రెండో శోధన. కామన్ ప్రాబ్లం 6. రెండో ప్రాబ్లం ఏంటంటే ఎవరినైనా చూసుకునేటప్పుడు ఇన్స్పైర్ అయ్యేటప్పుడు వచ్చేటువంటి టెంప్టేషన్ అనుకోవచ్చు. ఇన్స్పైర్ కాదు, టెంప్టేషన్. ఎలాంటివి? ఎవరినైనా దేన్నైనా చూసి ప్రభావితం చేయబడేటువంటి పరిస్థితులు మన శరీరానికి ఏమైనా వస్తే ఖచ్చితంగా నువ్వు శోధించబడతావు. ఎక్కడో ఏదో అందంగా ఉన్నదాన్ని చూసావు, అప్పుడు నీకేం కలుగుద్ది లోపల? ప్రేరణ, ప్రేరేపణ ఏమవుద్ది? మొన్న ఒకసారి నేను ఒక మాట వింటున్నప్పుడు నిజంగా నాకు ఆ విషయంలో కొంత బుద్ధి కూడా వచ్చింది. ఎంత లావుగున్నోడు వచ్చి నిన్ను సన్నం చేసేస్తాను రా అనడానికి ఏముంటుంది? నువ్వు సన్నబాబు, ఆ తర్వాత మమ్మల్ని సన్నం చేయదు, కానీ నీకే ఫిట్నెస్ లేదు, నువ్వు నాకేం ఫిట్నెస్ ఇస్తావు ఎలా అంటాం లేదా? నేను అంత వికారంగా ఉండి నిన్ను బ్యూటీగా తయారు చేస్తాను రా అంటే ఎలాగుంటుంది? అప్పుడు అన్నాను, ఆ బ్యూటీ ఏదో నీ ముఖంలో కనపడితే, నీ ఫిగర్లో కనపడితే అప్పుడు నువ్వు నన్ను చేస్తావంటే నేను నమ్ముతాను. పిచ్చోళ్ళకి రాలే అని అంటాం. అదే ఆ ఫిట్నెస్గా, ఆ అందంగా, ఆ నాజుగ్గా ముఖం మెరిసిపోతూ లోపల నుంచి కాంతులు వచ్చేస్తూ ఫేస్లో నుంచి వచ్చేస్తూ టీవీలో వచ్చేస్తున్నారు కదా ఈ మధ్య, అలా వచ్చి మాట్లాడేస్తూ ఉంటే వాళ్ళు గంజి తాగండి అంటే పాటు ఖచ్చితంగా మీరు కూడా ఏం చేస్తారు? రైస్ సూప్ అని పేరు పెట్టుకుని దానికి ఒక స్టిక్కరు గ్లాసు కొత్త కొనుక్కుని దీన్ని మీరు పొళ్ళుతో తాగకూడదు, నాలుకతో తాగాలి అని అంటే స్ట్రా లోపల పెట్టుకుని ఇలాగే తాగాలి అని అంటే అది ఏం చెప్పిందో చూసుకుని మీరు టెంప్ట్ అవుతారా? అవరా? వెన్నెల గారు చెప్తున్నప్పుడు అవుతున్నారా? ఇప్పుడు అందరూ తెగ టెంప్ట్ అయిపోయి తెల్లారులు ఇంట్లో వస్తువులన్నీ మార్చేస్తున్నారు. ఏమంటే ఆవిడ మార్చేసింది, మొత్తం సిస్టమ్ మార్చేసింది. ఇది తిను, ఇది తినకూడదంటే ఆవిడ చెప్పిందే వేదం. ఎందుకంటే ఆవిడ అలా ఉంది కదా. ఎంతకాలం వేకప్ వేసుకుంటే ఎలా ఉంటుంది ఆవిడ? ఆవిడ రహస్యం ఆవిడలో లేదు, ఆవిడ మేకప్ ఆర్టిస్ట్లో ఉంది. ఆవిడని అడగాల, ఆవిడ ఎవరినో తీసుకురా అంటే సరిపోయే. సో ఏదో చెప్పండి. సో ఏదైనా మీరు చూసినప్పుడు అందాన్ని చూసిన వెంటనే మీ లోపలికి ఏం కలుగుద్ది? శోధన. ఏదైనా మీరు అట్రాక్షన్స్ కొన్ని జరిగినాయి అనుకోండి, కొన్ని చూపిస్తున్నారు అనుకోండి, అప్పుడు వెంటనే మీకేం కలుగుద్ది? శోధన, ఆకర్షణలు, కొన్ని ఆకర్షణలు. ఏదేనికైనా అడ్వర్టైజ్మెంట్ బాగుండాలండి. అడ్వర్టైజ్మెంట్ పర్ఫెక్ట్గా ఉంటే అప్పుడు ఎలాంటి వాడైనా ఏమవుతాడు? దానికి టెంప్ట్ అవ్వకుండా ఉండలేరు కదా. ఏ అడ్వర్టైజ్మెంట్ లేకుండా ఆఖరికి ఇప్పుడు యాపిల్ ఫోన్ వాడు కూడా అడ్వర్టైజ్మెంట్ చేసుకుంటున్నాడు. ఏంటి పరిస్థితి? ఎందుకులే అని కొంతమంది రాజీ పడిపోతున్నారంట. అబ్బాబా రాజీ పడకూడదు, నాది కొనకపోతే నేను ఎలా బతుకుతానని మనకి అడ్వర్టైజ్మెంట్లు పెంచుతున్నారు. రకరకాల 1,50,000 ఫ్రంట్ పేజ్ ఒక్క యాడ్ ఇచ్చాడంటే ఆడికి ఏంటి 1,50,000 వేస్టా అనిపిస్తుంది. కాదు, 15 లక్షల లాభం. నీలాంటి వాడు ఇద్దరు చూస్తే చాలు. అది ఆడు లాభం ఆడు లేకుండా వ్యాపారం చేస్తాడా? ఎవడు బెనిఫిట్ వాడు చూసుకుంటాడే. అట్రాక్షన్స్, ఆకర్షణలు, చాలా రకాలైనటువంటి ఆకర్షణలు మన చుట్టూ పెంచినప్పుడు మనం శోధించబడతాం. అది కామన్గా జరిగే ఎర్రర్. దాన్ని నువ్వు ఆపలేవు, దాన్ని ఆపలేవు. దానికి రకరకాల ప్రార్థనలు జోడించేస్తూ ఉంటామండి. ఏదో ఇంట్లో నుంచి బయటకు వచ్చిన వెంటనే తెల్లారేపాటికి ఏ ఏరియాలో ఏ రకమైన అట్రాక్షన్ పెట్టాలో మార్కెటింగ్ స్ట్రాటజీ ఉంటుంది. వాళ్ళు చాలా జాగ్రత్తగా, స్లమ్ ఏరియాలో ఉందనుకోండి, అక్కడ ఒక కియోస్క్ పెడతాడు, అక్కడ 2-3 బళ్ళు తెచ్చి పెడతాడు. అక్కడ వెళ్ళినోడల్లా దాన్ని ముట్టుకుని వెళ్తాడు. టెస్ట్ చేయమండి, పర్లేదండి, టెస్ట్ డ్రైవ్కి రండి అంటాడు. ఓ రింగ్ తిప్పగానే నీకు లోపల రింగ్ ఎక్కేస్తుంది. ఆ రౌండ్కి ఎక్కగానే ఇలాంటి బండి తోలాలి మా అయ్యా, ఎలాగైనా చీటేసేద్దామా, డోక్రా లోన్ ఎట్టేద్దామా, బ్యాంక్కి వెళ్ళిపోదామా. ఈలో ఫోన్ వచ్చేస్తుంది. ఏమని? నీకు లోన్ కావాలా? 20 లక్షలు శాంక్షన్ అయింది, 5 లక్షలు శాంక్షన్ అయింది, మీరు ఏ కాగితం అక్కర్లేదు, మీరు సంతకం పెడితే చాలు, ఒకటి నొక్కండి, 2 నొక్కండి, తర్వాత మీ పేకను మేము నొక్కుతాం. ఆ నొక్కించుకునేంత వరకు మీకు రిపీటెడ్గా వచ్చేస్తుంది. ఇదంతా ప్రాబ్లం ఏంటి? 20 రూపాయలు ఇటు నుంచి 10 రూపాయలు, అటు నుంచి 10 రూపాయలు, చక్కగా ఆటో తీసుకెళ్ళిపోతే ఆటో తీసుకొచ్చేది. కానీ ఇప్పుడు అలా కాదు, 100 లీటరు రోజూ శోధనే. ఇంట్లోంచి బయటికి తీయాలంటే శోధన, వచ్చేయండి శోధన, పోలీసుడితో శోధన, హెల్మెట్తో శోధన, బండికి ఏమైనా అయితే మెకానిక్తో శోధన, ఎవడొచ్చి గుర్తాడు అదో శోధన. ఒక రకమైన శోధన. కారుకి వెళ్తే రేంజ్ మారుద్ది అంతే. ఈడు 100కి అయితే ఈడు 1000. అదే పెద్ద కారు అనుకోండి 1,00,000. శోధన పెరుగుద్ది కానీ తగ్గుద్దా? అట్రాక్షన్ చూసారా ఎంత అట్రాక్ట్ చేస్తుందో మనల్ని, నెమ్మదిగా మనల్ని ఆకర్షణ. మూడవది అనుభవం. ఐ షుడ్ ఫీల్, ఐ షుడ్ టచ్, ఐ షుడ్ టేస్ట్, ఐ షుడ్ యాక్సెప్ట్ ఇట్, ఐ షుడ్ పొసెస్ ఇట్. నా దగ్గర ఉండాలి, నేను అనుభవించాలి. ఇది సామాన్యమైనటువంటి శోధన. ఆకర్షణ, ఆ తరువాత అనుభవం, అనుభవించాలి. ఎంతోమందిని
కొన్ని స్టేజెస్లో కొంతమంది పిల్లలకి తల్లిదండ్రులైన మీరు చెప్పేటువంటి విషయం ఒకటి ఆలోచించండి. మీరేం చెప్తారు తెలుసా? మనకొద్దు, మనకు పద్ధతి కాదు ఇది, మన అవకాశం ఇంతవరకే, అనవసరంగా వాటి మీద కలలుగనకండి అని మన పిల్లల తల్లిదండ్రులు పెంచేవారు. మనం ధైర్యంగా ఉండేవాళ్ళం. నాలంటోడు కానీ మరొక పాస్టర్ ఉంటాడు, నీకేం కావాలో దాన్ని చూడు, దాన్ని చూడు, దాన్ని చూడు అంటాడు. నువ్వు దాన్ని చూడడం మొదలెడతావు. దాన్ని ఊహించాడు. ఇంకంతా ఫెయితే. ఇంక భూమి మీద ఉండడు. ఈ రాత్రి నుంచి తెల్లవారులోపుడు అనుభవించేస్తూ ఉంటాడు. ఇంకా తర్వాత నువ్వు పాపం చేయక పరిశుద్ధంగా బతుకుతావా? ఏం జరుగుద్ది? విశ్వాసములోనే బలహీనపడేటువంటి అనుభవించాలి అనేటువంటి బలహీనత శారీరకమైన పెద్ద శోధనగా మారి నీలో పాపం చేయటానికి ప్రవేశిస్తావు. దారిలో ప్రవేశించకుండా ఆ రకమైనటువంటి అనుభవించాలి, నేను ఐ షుడ్ ఫీల్ అనేటువంటి విషయాన్ని మనం ఏ కంట్రోల్లో ఉండాలో దాన్ని దాటిపోయి ఎలాగైనా ఒకసారి అనండి అందరూ, ఈ ఒక్కసారి, ఇది ఒక్కటే, ఆఖరగా, ఏదో ఒకలాగా. ఇవన్నీ శోధనలే. నాకు ఒక పాప వచ్చి ప్రార్థన చేయమంది. ఏంటంటే ఎలాగైనా సరే iPhone 16 ఒక్కడు కొనిచ్చేస్తే మా అమ్మ నాన్న ఇంకెప్పుడు ఈత అడగనండి. ఎప్పుడు ఒకటి ఎందుకు అడగదు? దాన్ని స్క్రీన్ గార్డ్ ఎవడు అడుగుతాడు? దానిలో సాఫ్ట్వేర్లు అన్నీ ఫ్రీగా వస్తాయి అనుకున్నావా? యాపిల్ కొన్నాక వైరు దగ్గర నుంచి అన్నీ కొనాలా, అన్నీ వేలే. ఒక్కటే అని అంటే ఆ ఒక్కటికే ఇంచుమించు దాని డబ్బులు దానికి అవుతాయి. నువ్వు కొనేది 1,70,000 అయితే దానికి పెట్టాల్సింది ఒక ఇంచుమించు 30,000 40,000 అయిపోతాయి సంవత్సరానికి. ఎవడిస్తాడు అవన్నీ? వద్దులే అమ్మానంటే మీరు కూడా చెయ్యరా అని ఆ దీనమోకం చూసి ప్రార్థన చేయాలనిపించింది. ప్రభు వాళ్ళ అమ్మ ఇది పడితే పడండి. అంటే ఏంటి ఆ బాధ? ఏదో ఒక్కలాగా, ఏదో ఒక్కసారి, ఈ ఒక్కటి చాలా ప్రమాదం సమా. శోధించబట్టడానికి అనుభవించేటప్పుడు ఇది ఒక్కసారే కదా అనేటువంటి విషయాల్లో ఏ టెంప్టేషన్కి నువ్వు గురవుతున్నా నువ్వు ప్రార్థన చేయాలి. ప్రభువా, ఈ టెంప్టేషన్కి నేను వస్తున్నాను, ఈ ఒక్కటి ఎలాగైనా నేను పొందాలనుకుంటున్నాను, ఈ ఒక్కసారే కదా, ఎప్పుడు పడితే అప్పుడు పెట్టం కదా, ఈ ఒక్కసారికే కదా, ఈ ఒక్క పెట్టుబడే కదా, ఇలాంటి శోధనలో నన్ను పడకుండా నన్ను కాపాడని ప్రార్థన చేసుకోవాలి. మొదటి విషయం సాధారణంగా మనుషులకు కలిగేది. రెండవది, దేన్నైనా ఎవరినైనా చూసినప్పుడు ప్రభావితం అయ్యేది. మూడోది, కోరిక వలన జరిగే శోధన. కోరిక, డిజైర్స్, లోపల నుంచి వచ్చేటువంటి కోరికలు. ఈ కోరికలు పదవి కానీ, అధికారం కానీ, అధ్యక్షత కానీ, కోరిక వల్ల వచ్చేటువంటి శోధన. తెలియకుండానే మనలోకి వచ్చేస్తుంది ఈ శోధన. ఇవి సామాన్యంగా వచ్చేటువంటి టెంప్టేషన్ చెప్తున్నాను నేను. ఇదేమీ పెద్ద మీరేమీ ఆఫీసర్ అవ్వాలా ఏది అవ్వాలా కాదు, కామన్గా ప్రతి ఒక్కరు ఫేస్ చేస్తారు. ఏమో దీనివల్ల నష్టం ఏంటనుకుంటున్నారు? ఈ కోరిక వల్ల వచ్చేటువంటి శోధన అంటే ఏంటో తెలుసా? మనుషుల యొక్క గుర్తింపు. నేను ఈ బిల్డింగ్లో ఉన్న 10 మందికి నువ్వు ప్రెసిడెంట్, ఒకసారి మీ పక్కన చెప్పండి నువ్వే అని. తెల్లారు లెగిస్తే అందరూ ఏం చేస్తారు చెప్పండి? నీకు సార్ నమస్తే, సార్ నమస్కారం, సార్ ప్రెసిడెంట్ గారు, అమ్మగారు సెక్రటరీ గారు, అయ్యగారు ప్రెసిడెంట్ గారు, అయ్యగారు నమస్తే, బాగున్నాను సార్, నమస్కారం సార్. నీకు అది పెద్ద శోధన. ఒక్కసారి ఆ రుచి మరిగిన తర్వాత దిగలేవు, నువ్వు రాలేవు. దండలు, బొకేలు, దండాలు, శాలువాలు, సన్మానాలు, సత్కారాలు, పిలుపులు, దానికి ముందు ఒకటి వెనకొకటి, తెలియకుండానే జనములు, ఇవన్నీ నీకేమవుతాయంటే మనుషుల వలన వచ్చేటువంటి పరిస్థితుల్లో వచ్చేస్తాయి. ఇవి పీపుల్ నుంచి నీకు తెలియకుండా వచ్చేటువంటి పదవిని బట్టి వచ్చేటువంటి కోరికను బట్టి వచ్చేటువంటి శోధన. 75వ కీర్తన 6-7 వచనాలు చూద్దాం. 76 తూర్పు నుండి అయినను. 76వ కీర్తన 6-7 వచనాలు. 75 6-7. తూర్పు నుండి అయినను పడమటి నుండి అయినను అరణ్యము నుండి అయినను హెచ్చు కలగదు. ఇది ఎక్కడి నుంచి కూడా రాదంటండి. ఇటు ఈస్ట్ కానీ వెస్ట్ కానీ అటు సౌత్లో ఉండేటువంటి జంగిల్ నుంచి కానీ ఎవడో ఎక్కడి నుంచి అవుట్ ఆఫ్ బ్లూ నీ దగ్గరికి రాదు. ఎలా వస్తుంది? తీర్పు తీర్చువాడు, దేవుడే వాటిని జెన్యూన్ గా తీర్పు తీరుస్తాడు. ఆయన ఒకని తగ్గించును, ఒకని హెచ్చించును. ఇది దేవుడి నుంచి వస్తే తీసుకోండి, అంతేగాని మీరు కోరుకోకండి. నన్ను నామినేట్ చేయవా, నన్ను ఎలక్ట్ చేయొచ్చు కదా, నన్ను నిలబెట్టచ్చు కదా, నన్ను గెలిపించచ్చు కదా, నన్ను చూడొచ్చు కదా. అందరూ మీరే ఉంటారు. ఎప్పుడు నన్ను పెట్టరా, మా ఆవిడని పెట్టచ్చు కదా, పనిలో పని మాకు సీట్ ఇవ్వచ్చు కదా. ఈ పోరాటాలు హెచ్చింపులు ఎవరివ్వాలి? ఇక్కడ తూర్పునున్న జనమో పడమ నుంచి వచ్చిన ప్రజలు ఎక్కడో అరణ్యంలో ఉండేటువంటి మనుషులు కాదు. నీకు దేవుడు చేయాలి తప్ప ఎవడు చేయడానికి కుదరదు. జాగ్రత్త. 4వ విషయం చెప్తున్నాను. పదవి లేక అధికారం, అధ్యక్షత వల్ల లేక కోరికల వల్ల వచ్చేటువంటి శోధన 3వది. 4వది, తరచుగా ఎక్కువగా పలుమార్లు అదే పనిగా
ఒక విషయం జరుగుతూ ఉండేటప్పుడు వచ్చేటువంటి శోధన. రిపీటెడ్గా ఒక విషయం మీద తరచుగా జరిగిన, ఎక్కువసార్లు జరిగిన, ఫ్రీక్వెంట్గా ఏదైనా ఒక విషయంలో నడిస్తే నీకు వచ్చేటువంటి శోధనలో నువ్వు పడడం ఈజీ. మోర్ నంబర్ ఆఫ్ టైమ్స్ జరిగితే దానిలో నువ్వు పడడం చాలా ఈజీ, చాలా తొందరగా పాపంలో పడవచ్చు. ఇది ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే జాగ్రత్త. చాలా ఎక్కువగా ఈ పరిస్థితుల్లో మనుషులు పాపం చేయటానికి, శోధనలో పడటం చాలా సింపుల్. మీరు ఏ విషయంలోనైతే దూరంగా ఉందామనుకుంటారో ఆ విషయాన్ని రిపీటెడ్గా మీ దగ్గర కనుక తీసుకొచ్చే పద్ధతిలో ఏదైనా ట్రై చేయగలిగితే మీరు దాన్ని చేసేస్తారు. వద్దంటూనే దాన్ని పట్టుకుంటారు. ఇది నాకు నచ్చదు అనుకుంటూనే దాన్ని అవుట్ ఆఫ్ ఎవర్షన్, అవుట్ ఆఫ్ అట్రాక్షన్, రెండింట్లో నుంచి దానిలో పాపంలో పడతారు. మనిషి దగ్గరికి వచ్చేస్తుంది. దీనిలో బలహీనత ఏంటో తెలుసా? లాలన మాటలు. ఇంకేంటి? ఇంకా ఏం చేస్తున్నావు చెప్పచ్చు కదా. ఏం చేయట్లేదా? అబ్బా, ఏం చేయకుండా అలా కూర్చున్నావా? ఇగో నాకు బైబిల్ చదువుకోవాలి, పెట్టే ఒక 10 నిమిషాలు బైబిల్ చదివితే నీకు అది గుర్తొస్తుంది. ఏమని? బా మాట్లాడకుండా సగంలో ఫోన్లో పెట్టాను. అది రాంగ్ కాల్ అని నీకు తెలుసు, కానీ నువ్వెందుకు రైట్ కాల్గా ఎదురు చూస్తున్నావు? శోధన. ఏది రిపీటెడ్గా నీ దగ్గర వద్దనిపిస్తుందో ఎక్కువ సార్లు దాన్ని చూసే కొద్దీ దాని దగ్గరికి ఫోన్ నేను ముట్టకూడదు అని ఇలా తోసేయండి. మళ్ళీ 5 నిమిషాల తర్వాత ఫోన్ దగ్గరికి నువ్వే వెళ్తావు, అది నీ దగ్గర రాదు. నీ దగ్గరికి అదే వస్తుంది. నెమ్మదిగా ఇవి నేను చూడను అని మీరు అసహించుకోండి. ఒక గంట తర్వాత అయ్యే చూస్తారు. చిచి అమ్మో దేవుడు చూసేస్తున్నాడు అనండి. దేవుడు చూస్తే చూడని అని మళ్ళీ ఆడి దగ్గరికి వెళ్తారు. ఏంటి కారణం? కుక్క కక్కిన దగ్గరికి వెళ్ళడానికి, మనిషి తరచుగా చూసే విషయాలలో, తాకే విషయాలలో, పట్టుకునే విషయాల్లో శోధించబడటానికి నథింగ్ మేక్ సెన్స్. సేమ్ టు సేమ్ విషయాలు జరుగుతాయి. 2 తిమోతి 2వ అధ్యాయము 22వ వచనం చెప్తుంది. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 22వ వచనం. నీవు యవ్వనేచ్ఛల నుండి పారిపోమ్ము. ఎందుకు పారిపోకపోతే ఏమవుద్ది? విడిచిపెట్టి యవ్వనేచ్ఛల నుంచి నువ్వు దూరం అయిపోతే ఏమవుతుంది? ఆటలో పడతావు. నువ్వు పారిపోకపోతే ప్రమాదం. ఆ ఇచ్ఛలు, ఆ కోరికలు, ఆ సంతోషాలు, ఆ ఆనందాలు, ఆ వినోదాలు, ఆ విలాసాలు, ఆ సంతోషం కలిగించేటువంటి పరిస్థితులు, ప్రేరణలు, మాటలు, చేష్టలు అవన్నీ మనకి తెలియకుండానే దాని దగ్గరికి వెళ్ళి దానితో పాటే లోబడిపోయేలాగా చేస్తాయి. ఏమీ చేయదు. ఇక్కడ నిజంగా నేను చెప్తున్నాను, దూరదర్శన్ టీవీ ఉండేటప్పుడు మీరు ఎంతమంది సీరియళ్ళు వాటిలో ఇరుక్కున్నారు? అప్పుడు వారంలో 7 రోజులు 6 రోజులు సీరియల్ వచ్చేది. 6 రోజులు ఒక సీరియల్ సాయంత్రం పూట 6 నుంచి 7:30 ఎప్పుడో వచ్చేది అంతే. ఆ ఒక్క సీరియలే, అదేదో రుతురాగాలు, అదొకటే. రాగాలు అనగానే అందరూ ఎక్కడ పనులు ఆపేసి దబ్బు నెల టీవీ దగ్గర కూర్చునేవారు. అది అయిపోయింది. ఆ తర్వాత ఈటీవీ, మా టీవీ, మీ టీవీ అంది. అన్ని టీవీలకి దూరిపోయారు. ఏ సీరియల్లోకి ఎందుకు మీరు బలహీనపడ్డారు? అప్పుడు ఒకటే కదా. ఇప్పుడు ఏ సీరియల్ మారిన వెంటనే ఛానల్ మార్చేయడం, నెక్స్ట్ సీరియల్ చూశాడు. ఇప్పుడు తెలుగులో రావట్లేదని తమిళ్లో ముందు వచ్చేస్తున్నాయి అని దానిలోకి వెళ్ళి చూసేస్తున్నారు. ముందే సీరియల్ ఏమైపోద్దు అన్న కుతూహలం. తెలుగులో ఈరోజు చూస్తున్నారు, తమిళ్లో రేపటి ఎపిసోడ్ ఈరోజు చూసేస్తున్నారు. ఏంటి పెచ్చా? యు ఆర్ ఎడిక్టెడ్. నువ్వు శోధించబడ్డావు. నీ కన్నులతో పాపానికి నిబంధన చేసుకోవడం తెలియలేదు. నువ్వు పారిపోవడం నీకు అలవాటు కాలా. నువ్వు కూర్చోవడం అలవాటైంది. నీ ఇంట్లోకి వచ్చి కూర్చుంది, నీ నట్టింట్లోకి వచ్చి కూర్చుంది, కిటికీలలో నుంచి ఎక్కి కూర్చుంది ఆ తాడు. ఏ ఇంటిలో కావాలంటే ఆ ఇంట్లోకి టీవీ ప్రవేశించింది, ఇప్పుడు ఫోన్లోకి ప్రవేశించింది. ఓటీటీ అంటుంది, ఏదో టీటీ అంటుంది. మొత్తానికి మనుషుల్ని అట్రాక్ట్ చేసి శోధించడానికి తీసుకొచ్చింది. నువ్వు దాటుకోలేవు, నువ్వు పారిపోవాలి, నువ్వు దూరం అవ్వాలి. అవ్వడానికి అవకాశం లేదు. ఏదో ఒక దాన్ని ఇరుక్కుపోతున్నావు. వద్దన్నా కూడా ఇలాంటి పరిస్థితుల్లో తరచుగా వచ్చేటువంటి ఈ ఫోన్లు, సీరియళ్ళు, ఈ స్త్రీలతోనూ లేక సినిమాలతోనూ, ఈ లాలన మాటలతోనూ ఇలాంటి అనేక శోధనలు పారిపోకపోవటం వలన తరచుగా రిపీటెడ్గా అదే జరిగితే నెమ్మదిగా మనం దానిలోకి ఏమైపోతాం? అట్రాక్ట్ అయిపోతాం. 5వ విషయం, పొంచి ఉండు కనిపెట్టి కల్పించుకునేటువంటి శోధనలు. ఇవి దాగి ఉంటాయి, పొంచి ఉంటాయి, వెయిట్ చేస్తూ ఉంటాయి. అవి వెంటనే మీకేమీ బయటపడవు, కానీ అవి టైం వచ్చినప్పుడు మాత్రం నిద్రలేచి బయటకు వచ్చేస్తాయి. ఇవి మనుషుల లోపల దాగి ఉండేటువంటి కొన్ని శోధనలు. ఇవి సామాన్యంగానే వస్తాయి. ఇవన్నీ నేను దగ్గరికి రాయడానికి చాలా తిప్పలు పడ్డాను. అది ఏంట్రా బాబు ఈ లోపల ఎలాంటివి ఉంటాయని చూసుకోవడం. సామాన్యంగా పొంచి ఉండేటువంటి ప్రమాదపు పరిస్థితులు మన శరీరంలో ఉంటాయి. ఎలా ఉంటాయి? దొంగతనం. ఇక్కడ ఎంతమంది దొంగలు ఉన్నారు? దొంగలు ఇక్కడ ఎవ్వరు లేరు. దేవునికి స్తోత్రం. అందరూ పెద్దోళ్ళు, ముదురులు, జ్ఞానులు, ఆత్మలు, దేవుళ్ళకి సంబంధించిన దేవదూతలు, మీరందరూ ఓకే. ఏమీ లేదు, మీ ఇంట్లో మీరు ఒక్కళ్ళే ఉంటే మీరు దొంగలు అవ్వరు. కానీ
ఇద్దరు గనక ఉంటే తెలిసిపోద్దేమో అని చేసే ఏ పనైనా దొంగతనమే. ఇంట్లో తెచ్చింది నువ్వే, తినేది ఇద్దరే, కానీ తెలిసిపోద్దేమో అని టపక్కని తీసి సౌండ్ లేకుండా ఎందుకు పెట్టా? దొంగ ఏం చేస్తాడు? దొరికిపోయేలాగా చేస్తాడా? సైలెంట్గా చేస్తాడు. దొరుకుతామేమో, తెలిసిపోద్దేమో, తెలియకూడదు, చెప్పకూడదు, అడగకూడదు, తెలియపరచటానికి ప్రశ్నించకూడదు, ఇలాంటి ప్రశ్నలన్నీ నీ లోపల జరుగుతుండేటప్పుడు ఇంటిలో ఉండే భార్యాభర్తలు ఏక శరీరమే కానీ ఇద్దరు ఒకరికొకరు దొంగలే. ఏంటి అలా చూస్తున్నారు? మేమా అన్నట్టు మీరే లేరా? దొంగలు లేరా? పొంచి ఉంటుంది, అది పాపము పొంచి ఉంటుంది. సత్క్రియ చేస్తే దాన్ని గెలుస్తుంది, సత్క్రియ చేయకపోతే పాపమునకు మీరు దొరుకుతారు, అది మిమ్మల్ని ఏలుబడి చేస్తుంది. చెక్ చేసుకోండి, నేను చెప్పిన చిన్న విషయాలే. ఈ దొంగతనమే కదా. అబద్ధం ఏమవుద్ది? అబద్ధం ఆడచ్చా ఆడకూడదా? అది పొంచి ఉంటుంది, కానీ సడన్గా నువ్వేం చెప్తావు? నిజం చెప్తే గొడవలు అవుతాయి. అప్పుడు దేన్ని వెళ్ళాలి? అబద్ధం చెప్తే గొడవలు ఉండవు, సమాధానంగా ఉంటుంది, ప్రేమగా ఉంటారు, ముద్దులు అవుతాయి, సేమియా వస్తుంది, ఏంటిది కీర్ వస్తుంది, లేకపోతే మటన్ బిర్యానీ వస్తుంది. అబద్ధాలు ఆడితే అదే ఒకసారి నిజం చెప్పు, మా ఇంటికి వెళ్ళి వచ్చాను 2 రోజులు భోజనం ఉండదు. ఎందుకు ఈ గొడవ? కాబట్టి ఒక చిన్న అబద్ధం పెద్ద జీవితాన్ని మార్చేస్తుంది. కానీ జాగ్రత్త సుమి, దొరికిపోయావు. ఎవడికి? శోధనలో ప్రవేశించుకున్నట్లు నా కోసం మెలకుగా ఉండి ప్రార్థన చేసుకో. అయ్యా, నేను అబద్ధాన్ని దగ్గరికి వెళ్తాను, నేను తప్పును ఆశ్రయిస్తాను, నేను పాపం చేయబోతున్నాను, ఓ దొంగతనం చేయడానికి ప్రయత్నం చేస్తాను, ఒక రకమైనటువంటి ఏదైనా విషయాల్లో మోసం చేయడానికి ప్రయత్నం చేస్తాను, వ్యామోహాన్ని నెరవేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తాను, కోరిక నెరవేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తాను. దిస్ ఆల్ టెంప్టేషన్స్. మీరు ఆగలేరు, ఆపలేరు, కామన్గా వస్తాయి. అయితే ఇవన్నీ దేవుడు లెక్క పెడతాడా? భూతత్వంతో చూస్తాడా? ఇంకేం పనిపాటు లేదా? ప్రతి ఒక్కటి స్కానింగ్ చేస్తాడా? కస్టమ్స్ ఆఫీసరా ఏమన్నా అన్నీ చెక్ చేసి వీడిని ఫిల్టర్ చేసి పరలోకం తీసుకెళ్ళాలో వద్దని చూస్తాడా? నో డౌట్, నీ క్రియల వల్ల నువ్వే పాపంలో నుంచి, దేవుడిచ్చే జీతంలో నుంచి తొలగిపోతావు. దేవుడు ఏం ఫిల్టర్ చేయక్కర్లే, నీకు నువ్వే తెచ్చుకుంటావు నాశనం. దేవుడు అంత శ్రమ తీసుకోక్కర్లే. అట్ రిజల్ట్ అవే. నీకు తెలియకుండానే శోధన వల్ల వచ్చేటువంటి బలహీనతలో పడతావు. ఎందుకో తెలుసా? అసలు దానిలో పడకుండా నాకు మెలకుగా ఉండమని ప్రార్థన చేయమన్నాడు. పడిపోయిన తర్వాత నువ్వు ఏడిస్తే ఉపయోగం లేదు, పడకుండా ఉండడానికే ప్రార్థన. ఉండడం ద్వారా వచ్చే శక్తిని పట్టుకోవడం ప్రార్థన. ఆఖరిది 6వ విషయం చెప్తాను. ఒంటరితనంలో వచ్చేటువంటి శోధన, లోన్లీనెస్. ఒంటరిగా ఉన్నావా? భార్యాభర్తలు ఒంటరిగా ఉండటం మంచిది కాదు, నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు, జనముల మధ్యలో ఉండడం కాక ఒంటరిగా ఉండటం మంచిది కాదు అని దేవుని ఆలోచన. ఒంటరితనము ఎప్పుడైతే వస్తుందో, లోన్లీనెస్కి ఎప్పుడైతే ఉంటామో, సెపరేషన్ ఎప్పుడైతే అవుతుందో, వ్యక్తిని దూరం చేసుకోవడానికి ఎప్పుడైతే ప్రయత్నం చేస్తావో పరిస్థితులను బట్టి కాక, నీ మనసులో, నీ అంతరంగంలో, నీ ఆలోచన కేంద్రంలో, నీ శరీరంలో ఉద్భవించే శోధన భయంకరమైనటువంటి శోధన. ఒంటరితనం ఎప్పుడు కూడా ప్రమాదకరమైంది. అది దేవునికి, దుష్టునికి అందుబాటులోకి వచ్చేసేటువంటి లక్ష్యం. జాగ్రత్త. ఎందుకు ఆ విషయంలో వస్తుంది? చెడ్డ ఆలోచనలన్నీ ఎప్పుడు వస్తాయి? చెడ్డ తలంపులు ఎప్పుడు వస్తాయి? చెడ్డ క్రుక్కుడు కోరికలు ఎప్పుడు వస్తాయి? ఒంటరితనం. రహస్యక్రియలు ఎప్పుడు ప్రారంభమవుతాయి? ఒంటరితనంలోనే. ఆ లోన్లీనెస్ అనేది నీకు తెలియకుండానే శోధించబడటానికి గొప్ప అవకాశాన్ని తీసుకోగలుగుతాయి, అట్రాక్ట్ చేసేస్తాయి, మనల్ని లాగేసుకుంటాయి. ఈ 6 సామాన్యంగా మనుషులు కలిగేటువంటి శోధనలు. ఏ వయసులో ఉన్నోడికైనా తప్పవేవి. 60 ఏళ్ళకి తప్పదు, 6 ఏళ్ళకి తప్పదు. సో అందుకే ప్రార్థన, పరలోకపు ప్రార్థన చిన్నప్పటి నుంచి ఎందుకు నేర్పుతామంటే, శోధనలో ప్రవేశించుకున్నట్లు, అయ్యా మేము మెలకుగా ప్రార్థన చేస్తున్నాం, కీడు నుంచి మమ్మల్ని తప్పించు, శోధనలో నుంచి మమ్మల్ని తప్పించు అనే ప్రార్థన ఆ వ్యక్తిత్వాన్ని నేర్పిస్తుంది. తప్పు చేయకుండా దేవుని సన్నిధిలో ఉండేలాగా మెలకుగా స్పృహ ఉంచుద్ది అనేటువంటి విషయాన్ని మొదటగా నేర్చుకుంటాం. ఇది శోధనలో నుంచి తప్పించుకోవడానికి. నేను చెప్పినటువంటి విషయాలన్నీ మీకు డే టు డే లైఫ్లో దేవునితో మాట్లాడడం కనుక ప్రారంభిస్తే ఎంత టైము దేవునితో గడపచ్చు ప్రార్థనలో? చెప్పండి ఈ విషయాలు అడగడానికి. హోల్సేల్ ప్రార్థన ఏంటో తెలుసా? శోధనలో పడకుండా తప్పించు, అంతే. ఇప్పుడు రిటైల్ ప్రార్థన మొదలెట్టండి. ఒక్కొక్క విషయం, ఎన్ని రకాల పరిస్థితులు. ఎవ్రీడే నీకు దేవునితో మాట్లాడడానికి ఎంత టైం దొరుకుద్ది? నీకు నువ్వు మాట్లాడుకోవడానికి దేవుని దగ్గరికి ఎక్కడికో వెళ్ళి మఠంలో కూర్చోక్కర్లేదు, అక్కడికి వెళ్ళి పడుకోక్కర్లేదు, కాళ్ళకి చెప్పులు వేసుకోక్కర్లేదు, అలాంటి సిద్ధాంతాలు ఏం లేవుగా మనకి. ఏమైనా చేయొచ్చు కదా. సో జాగ్రత్త. అక్కడ దేవునితో గడిపే సమయానికి నీ మెలకువగలిగిన ప్రార్థన ఎంత ఇంపార్టెంటో చూసుకోండి. ఇప్పుడు 2వ విషయంకి వస్తున్నాను. శరీరాన్ని సిద్ధంగా ఉంచుకోలేని స్థితిలో పడేటువంటి శోధన. బాడీని ప్రిపేర్డ్గా, రెడీగా ఉంచకపోవటం వల్ల వచ్చేటువంటి శోధన. మ్యాథ్యూ 26:41, మత్తయి 26:41.
మత్తయి సువార్త 26వ అధ్యాయము 41వ వచనం. మీరు శోధనలో ప్రవేశించకుండునట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. 26వ అధ్యాయము 41వ వచనం. ఆయన శిష్యుల్ని ప్రార్థన చేస్తామనేటప్పుడు 3 సార్లు జరిగినటువంటి సంఘటన, 3 సార్లు చెప్పినటువంటి ఒకేటువంటి అంశం. 41వ వచనంలో ఏముంది? మీరు శోధనలో ప్రవేశించకుండునట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. కంటిన్యూషన్ వర్స్ ఏంటి? ఆత్మ సిద్ధమే గాని శరీరము బలహీనమని పేతురు. ఇక్కడ ప్రాబ్లం ఏంటి తెలుసా? ప్రార్థన చెయ్యటానికి చెయ్యమని చెబుతున్నటువంటి దేవుని యొక్క, యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ శరీరమైన దైవుని కుమారుని యొక్క ఒక అనుభవంలో నుంచి వచ్చినటువంటి మాట ఇది. మొదటి ప్రార్థన కుమారుడుగా తనతో సశరీరుడుగా ప్రజలకు ప్రత్యక్షమైనప్పుడు చెప్పిన ప్రార్థన. ఏది? ఇందాక మనం 6:13. ఇప్పుడు నేను చూపిస్తున్నటువంటి ఈ 26:41 ప్రేయర్ ఏంటో తెలుసా? క్లోజింగ్ టైం, ఎండింగ్ టైంలో చెప్పినటువంటి ప్రేయర్. ఈ 2 శోధన గురించే ప్రారంభంలో ప్రార్థన చేయటం శోధన గురించి ప్రారంభించాడు, ఎండింగ్లో శోధనలో పడకుండా ఉండడం కొరకు ప్రార్థన చేయమని ముగించాడు. యేసుప్రభు వారి జ్ఞానం చూడండి. అంటే ఒక లైఫ్ ప్రారంభం, ఒక లైఫ్ ఎండింగ్ కూడా శోధన కలిగిన జీవితంతోనే ప్రారంభం నుంచి ముగింపులోకి వెళ్తావు, జాగ్రత్తగా ఉండు. అందుకు శోధనలో పడకుండా మెలకుగా ఉండేటువంటి ప్రార్థన చేయమన్నాడు. ఇప్పుడు శోధనలో పడడానికి ఏమిటి సిద్ధము, ఏమిటి సిద్ధం కాదు? శరీరము సిద్ధము, రెండోది ఆత్మ సిద్ధము, శరీరము క్షమించండి, ఆత్మ సిద్ధము, శరీరము. అంటే ఇప్పుడు ఏంటి? శరీరాన్ని దేవుడు రెడీ చేసేంత వరకు, నీ బాడీని నువ్వు ప్రిపేర్డ్గా ఫేస్ చేసేంత వరకు, నీ బాడీని దేవుడు ఏ రకమైన శోధనకైనా అప్పగించటానికి, సిద్ధపరచటానికి నువ్వు రెడీగా ఉండకపోతే వచ్చే శోధనలు ఇవి. ఇక్కడ మిమ్మల్ని చూపించి ఈ అబ్బాయి అయితే ఈ రకమైన వాడిని శోధించి చూడు, వాడేం అవ్వడు అని చెప్పాలంటే, ఈ అమ్మాయికి ఈ ప్రాబ్లం ఏమండి, అదేం బెండ్ అవ్వదు అని చెప్పాలంటే, ఈ వ్యక్తి ఏమైనా ప్రాబ్లం ఫేస్ చేస్తాడు, అతనికి ఎలాంటి ప్రాబ్లం ఏమండి, వాడేమి మేము పాపం చేయడం చెప్పాలంటే, ఖచ్చితంగా వాళ్ళకి ఏది సిద్ధంగా ఉండాలి? ఇట్స్ నాట్ ఓన్లీ ద మైండ్ ఆర్ స్పిరిట్, బాడీ కూడా రెడీగా ఉండాలి. బాడీ రెడీ అవ్వకుండా ఆత్మ సిద్ధంగా ఉన్నట్లయితే, శరీరం రెడీగా ఉండకపోతే, శరీరాన్ని చిక్కించి, శరీరాన్ని దొరికించి, శరీరాన్ని పట్టించి ఆ శరీరాన్ని పాపంలోకి తీసుకువెళ్ళటం అపవాదికి చాలా సింపుల్, ఈజీ. తప్పించలేడు, నువ్వు తప్పుకోలేవు. ఎందుకంటే నీ బాడీ వీక్గా ఉంది, దానివైపు పడిపోతూ ఉంటావు. ఎందుకో తెలుసా? శరీరాన్ని శోధించటానికి చాలా పరీక్షలు ఉన్నాయి. శరీరం అనేకమైన పరీక్షలకు శోధించబడేటప్పుడు మీరు వీక్ అవ్వగలరు, పడిపోగలరు. ఆత్మలో మీరు సిద్ధంగా ఉంటారు. ఇన్ స్పిరిట్ యువర్ బోల్డ్, ఇన్ స్పిరిట్ మీ రక్షణ కాపాడుకోగలరు. కానీ శరీరంతో మీ రక్షణను కోల్పోవడానికి ఎక్కువ టైం ఏం పట్టదు. మీ రక్షణను కోల్పోయే పనిని చేయగలుగుతారు. చాలా విషయాలలో ఆత్మ సిద్ధంగా ఉండి శరీరం బలహీనంగా ఉండే పరిస్థితులు డే టు డే లైఫ్లో ఎన్నైనా చెప్పచ్చు. రెగ్యులర్ రొటీన్ లైఫ్లో ఈ పాపం చేయడానికి ఇష్టపడిపోతూ ఉంటారు. ఉదాహరణకి నీ శరీరము మెలకుగా లేదనుకోండి, నిన్ను టెంప్ట్ చేయడం ఈజీ. ఇఫ్ యువర్ బాడీ ఈజ్ నాట్ అలర్ట్, నిన్ను పాపం చేయించవచ్చు, నిన్ను తప్పు చేయించవచ్చు. నువ్వు ధైర్యాన్ని విడిచిపెట్టేసావు అనుకోండి, నీ బాడీ చేత పాపం చేయించవచ్చు. ధైర్యం, పిరికితనం వచ్చిందనుకోండి, పిరికితనం ఆత్మను దేవుడు ఇచ్చాడా? ధైర్యం, శక్తిని, ఇంద్రియ నిగ్రహం కలిగిన ఆత్మను ఇచ్చాడా? సో పిరికితనం నీకు వచ్చింది అనుకోండి, ధైర్యం లేదనుకోండి, బాడీ ధైర్యం చెడిపోయింది అనుకోండి, నిన్ను చంపడం చాలా ఈజీ, నిన్ను పాడు చేయడం చాలా ఈజీ, నిన్ను నాశనం చేయడం చాలా ఈజీ, నిన్ను శోధించడం చాలా ఈజీ. చాలా బాడీకి ఉండేటువంటి ఆ బలహీనతల్లో నిన్ను లాగేస్తాడు. తర్వాత నీవు సరి అయినటువంటి దైవిక బలముతో నింపబడి ఉండలేదనుకోండి, స్పిరిచువల్ స్ట్రెంగ్త్ నీలో లేదనుకోండి, ఆత్మ సంబంధమైన నిగ్రహము నీలో లేదనుకోండి, ఆటోమేటిక్గా నేను వీక్ చేయడం ఈజీ. సింపుల్గా పాపు చేయొచ్చు, సింపుల్గా పడేయచ్చు. నిన్ను టెంప్ట్ చేయడం చాలా ఈజీ అవడం వల్ల నువ్వు ఏ రకమైన పెద్ద పెద్ద ఇంటర్నేషనల్ సమస్యలు చిక్కించక్కర్లే, లోకల్గా నిన్ను తీసుకెళ్తే నువ్వు పడిపోతావు. నిరీక్షణ లేనితనం, వెయిట్ చేయలేకపోవటం, ఎదురు చూడలేకపోవటం, ప్రభువిస్తాడు అనేటువంటి ఆశ లేకపోవటం, ఆ నిరీక్షణ లేని తనం ఉండడం వల్ల నిన్ను టెంప్ట్ చేసి నీ శరీరాన్ని నాశనం చేయడం చాలా ఈజీ. నిరీక్షణ లేదనుకోండి, దేవుడు నిరీక్షణ అంటే ఇవాళ అవ్వలేదు, గట్టి చెప్పండి, రేపు అనండి. అబ్బే రేపు అవ్వలేదు, అబ్బే ఎల్లుండి కూడా అవ్వలేదు, వచ్చే వారం అనండి. అబ్బే వచ్చే వారం కూడా అవ్వలే, ఆ వారం కూడా అవ్వలే, గట్టి చెప్పండి నెలని. అబ్బే ఆ నెల కూడా అవ్వలే, ఈ నెల కూడా అవ్వలే, ఇంకో సంవత్సరం అని చెప్పండి. ఇది నిరీక్షణ. ఎప్పుడు భూమి మీద క్యాలెండర్ చూస్తారేంటి? దేవుడి క్యాలెండర్ నాదైతే, మీ క్యాలెండర్ నాకు సంబంధం లే. నా క్యాలెండర్ ఆయన దగ్గర ఉంది, అది అక్కడే ఉంది, ఆయనే చూస్తాడు, ఆయన ఒక్కడే చూడగలరు, నాకు తెలియదు.
నాకు తెలియదు. ఇంకా ఎంతకాలం? నాకెందుకు, అది ఆయన ఇష్టం. ఆయన ఇస్తే ఇస్తాడు, లేకపోతే లేదు. నేను తీసుకోగలను, నా బాడీ రెడీ అయితే నాకు వస్తుంది, లేకపోతే రాదు. నేను దాన్ని ఎదురు చూడను. నాకు ఆ నిరీక్షణతో నాకు సంబంధం లేదు. ఆ నిరీక్షణ నాకు ఆయన దగ్గరికి వెళ్ళిపోవడమే, అదే పెద్ద నిరీక్షణ, ఇంకేం నిరీక్షణ లేదు. సో నిరీక్షణ కోల్పోతున్నావు అనుకోండి, గర్భం రాని తల్లిదండ్రులు ఏమవుతారు? నిరీక్షణ ఉంటుందా? ఇంకెప్పుడు పిల్లలు పెంచేసుకుందామా, కొనేసుకుందామా, ఇంకేదో చెప్పేస్తూ ఉంటారు. వీళ్ళకి నిరీక్షణ లేకపోవడం వల్ల ఏమవుతుంది? శరీరం శోధించి వాళ్ళు కోరుకున్న దానికన్నా, అంటే దేవుడు కోరికలో ఆ శరీరంలో పెట్టాల్సిన దానికన్నా ఇంకేదో పెంచుకుంటారనమాట. అప్పుడు ఎవరు వస్తారు? ఇస్మాయిల్ వస్తాడు, ఇస్సాకు రాడు. అప్పుడు ఆ ఇస్మాయిల్ వల్ల దేవుడు ఏం చేస్తాడు? కొద్ది రోజులకి ఇస్మాయిల్ తీసుకెళ్ళి ఇంకో చోట పంపిస్తాడు, నువ్వు వద్దులే, నాది కాదని. అలాంటి ప్రాబ్లమ్స్ ఇరుక్కోవద్దు. అలాగే పెళ్లి చూపులు, నిరీక్షణ లేనితనం, నష్టపోతారు. ఏదో ఆ ముక్కు బాగుంది, తెల్ల బాగుంది, అది సెట్ అయిపోద్ది. ఆ తర్వాత పీకు లెక్కలు సేవాలి. ఎందుకు? నిరీక్షణ లేనితనం. ఉద్యోగాలు ఏంటి, ఎంత ప్రయత్నం చేస్తున్నావు, ఏమొచ్చింది, ఇంకేమైనా ఏదో ఒకటి ఇరుక్కుంటావు, ఇంకెప్పటికీ బయటికి రావు. ఇక దానిలో చిక్కు. రకరకాల బలహీనతలు, నిరీక్షణ లేనితనం. అలాగే అలసట, టైర్డ్, ఓవర్ టైర్డ్, బాడీ వీక్నెస్, అలసిపోయాను, విపరీతంగా అలసిపోయాను, ఇంక నేను ప్రయత్నం చేయలేను, ఇంక ఎఫర్ట్ పెట్టలేను, ఇంక ముందుకెళ్ళలేను, ఇంక ప్రయత్నం చేయలేను. దేవుడు ఎవడెవడో అలసిపోయాడో వాళ్ళందరినీ దేవుడు బలమైన ప్రయాణాలకు వాడుకున్నాడు. అప్పుడైనా నీకు అర్థం కావాలి, శరీరం వీక్ చేయకూడదు బాబోయ్, దేవుడు బలమని. నా శరీరం విషయంలో దేవుడు నాతో మాట్లాడి, ఏలియాను చూపించి, ఇర్మియాను చూపించి, చాలా విషయాలు నాతో మాట్లాడి, ఇదిగో నువ్వు ఏ రోజైనా వీక్ అని అన్నావా, నీ ముందు ఇలా నడిపించేస్తాను జాగ్రత్త అన్నాడు. ఇంకా ఆ రోజు నుంచి నా బాడీకి ఏ వీక్నెస్ లేదు. శరీరం నలిగిపోతే దాన్ని నొక్కించుకుంటాను తప్ప దాన్ని పరిగెత్తించడం ఆపను. ఎందుకంటే దానికి నేనెందుకు వీక్ అవ్వాలి? మైండ్ని మెంటల్గా మెచ్యూర్డ్గా ఉంచుకుని ఎలర్ట్గా ఉంటే చాలు. ఆత్మసిద్ధంగా ఉంది, బాడీది ఏముంది, ఆటోమేటిక్గా కోఆపరేట్ అవుద్ది. పూర్తిగా నీరసించిపోయారు, అందరికీ చెప్తున్నాను. బాగా జ్వరం కూడా ఉంది, బాగా రకరకాల సమస్యలు కూడా ఉన్నాయి. కానీ నీకు నచ్చింది చెయ్యాలంటే ఎలా ఉంటుంది చెప్పండి? మాట్లాడరే? అదే మీ పుట్టింట్లో పెళ్ళి, బంగారం షాపు, చీరలు ఒకటి కొంటే 2 ఫ్రీ, అక్కడికి వెళ్తే అది కూడా కలిసి వస్తుంది, వాళ్ళు కూడా వస్తారు, కలుసుకోవచ్చు. ఇలాంటివి వచ్చినప్పుడు జ్వరం ఏముంటుందా? మానేదు, తగ్గిపోదు. క్రోసిన్ వేయక్కర్లే, అదే డోలో వేయక్కర్లే, ఆటోమేటిక్గా తగ్గిపోయి లేచిపోయి బలంగా పరిగెట్టేస్తావే, బండి డ్రైవ్ చేసేస్తావు, ఇద్దరు నేర్చుకుని వెళ్ళిపోతావు. ఎక్కడి నుంచి వద్దా నీకు ఆ శక్తి? ఆత్మసిద్ధమే. అప్పుడు శరీరాన్ని ఏం చేస్తావు? జ్వరం లేదు, వేస్తున్నామలో పా అనుకుని తీసుకెళ్ళిపోతావు. నీ విశ్వాసానికి కలుగు పరీక్షల్లో భయంకరంగా గెలుపు. జాగ్రత్త సుమి, దొరికిపోవటానికి పెద్ద ఇబ్బంది ఏం కాదు. ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలి. ఎప్పుడైనా చెయ్యలేని కొన్ని పనులు ఉంటాయి. ఇవి కూడా శరీరం బలహీనంగా ఉండడం వల్ల. శరీరం బలహీనంగా ఉండి ఆత్మసిద్ధంగా ఉంటే ఆ శోధనను గెలవాలి అని అంటే చేయాల్సినవి తెలిసి కూడా చేయలేని పనులు. దాన్ని చేసేటువంటి పరిస్థితులు 4. 1 బద్ధకం. ఏంటది? రెండోది చేద్దాంలే, జాగు చేయట, చేద్దాం ఇప్పటికైనా నేనే కదా చేద్దాం. మూడోది వాయిదా వేయడం. ఇవాళ ఎందుకు, రేపు చేద్దాంలే, సోమవారం అంటే ఇవాళ నేటి, వచ్చే వారం రాదేటి, అప్పుడు చూద్దాంలే, వాయిదా వేయటం. 4ది సాకులు చెప్పడం, ఎల్బిస్. ఈ 4 రకాలు ఎప్పుడైతే నీ మనసులో ఉంటాయో, నీ శరీరంతో చేయాల్సినవి చేయకపోవటం వలన నిన్ను శోధించటం చాలా సింపుల్. ఆ శారీరక శోధనలో పడకుండా ఉండడానికి ఆత్మసిద్ధంగా ఉంది, శరీరాన్ని రెడీ చేయమని నువ్వు ప్రార్థన చేయడం అవసరం. చాలా ప్రార్థన చేసుకోవాలి. ప్రభువా, బాడీ నన్ను రెడీ చేయట్లేదు, నన్ను ఆ పని చేయనివ్వట్లేదు, ఈ ఫోన్ వదలనివ్వట్లేదు, ఈ పని వాయిదా వేయమంటుంది, అప్పుడే అవసరం ఏముందిలే, ఇంకా టైం ఉంది కదా, ఇంకొచ్చే నెల కదా అంటుంది, ఇప్పుడే దీని గురించి ఎందుకులే. చాలా రకాలుగా శోధించబడేటప్పుడు ప్రార్థన చేయాలి. నెంబర్ 4 అదే ఇదే విషయంలో అంచనాలు వేయటం. మీలో చాలామందికి చాలా అంచనాలు వేయడం తెలుసు కదా, మీకు తెలిసిపోతాయి కొన్ని విషయాలు ముందే. అనుకోవడం తెలుసా? అనుకుంటారా? కొన్ని ముందే మీరు అనేసుకుంటారు కదా, నేను అనుకున్నట్టు అయ్యింది అంటారు కదా, అది అనుకోవడం అంటే. 3వది ఆలోచించగలుగుతారా లేదా ముందే? ఇక్కడ స్విచ్ చేస్తే ఎక్కడ ఫ్యాన్ తిరుగుద్దో, ఎక్కడ కబురు అంటిస్తే ఎక్కడ వార్త వెళ్ళిపోద్ది, ఇవన్నీ మీకు తెలుసు కదా, ఆలోచనలు మీకు ముందే తెలిసిపోతాయి. ఈ 3 విషయాలు, అంచనాలు, అనుకోవడం, ఆలోచన, ఎప్పుడైతే ఈ 3 ఉండి కూడా నువ్వు ప్రిపేర్ అవ్వకపోతే నువ్వు శోధనలో ఉన్నట్టే. అంచనా వేయడం తెలుసు, ఆలోచన చేయడం నీకు తెలుసు, అనుకోవడం కూడా నీకు తెలుసు. ఈ 3 తెలిసి నువ్వు ప్రెడిక్ట్ చేసి దాన్ని రెడీ అవ్వకపోతే యువర్ అవుట్, నువ్వు శోధనలో పడిపోయి ఉన్నావు. అందుకే ఆత్మసిద్ధము, శరీరం సిద్ధంగా లేదు.
నీ కూతురు కొన్ని పనులు చేస్తుందని నీకు తెలుసు, నువ్వు ఊహించావు, నువ్వు ఇంట్లో చేస్తున్న పనులను బట్టి ఎక్స్పెక్ట్ చేసావు. మరి నువ్వు ప్రిపేర్ అవ్వద్దు? నీ కొడుకు చేసే పనులు నీకు తెలుస్తున్నాయి, ఆడు చేసే టెంప్టెంలు అన్నీ అర్థమవుతున్నాయి, ఆడు చేస్తున్న గందరగోళాలు, ఇంటికి వచ్చి భోజనం చేయమంటే ఇలా కొట్టడాలు, అవన్నీ ఫ్రస్ట్రేషన్ దేనికి వస్తాయి? అక్కడ ఎవరితో చూపిస్తుంది, అది వచ్చి ఇంట్లో చూపిస్తాడు తల్లి మీద. అప్పుడు అర్థం అవ్వాలి వీడేదో డాష్లో ఉన్నాడని. ఆ డాష్ని జాగ్రత్తగా ఫిల్ చేయకపోతే తేడా కొడతాడు. అర్థం చేసుకోకపోతే తప్పెవడది? సిద్ధంగా లేవు నువ్వు. మైండ్ రెడీగా ఉన్నాడు నీకు ఎప్పుడో వర్తమానం పెట్టడానికి ఇన్ఫర్మేషన్తో పాటు. ఎలర్ట్గా ఉండకపోతే ఏమవుతుంది? ప్రాబ్లంలో పడ్డ తర్వాత ఏం చేయగలుగుతావు? పాస్టర్ గారు అంటే ఏం చేస్తాడు? పోలీస్ స్టేషన్కి వెళ్ళమంటాడు. ఏం చేయలేము. ఇంకా ప్రమాదం. శరీరం సిద్ధంగా ఉండి ఆత్మను సిద్ధంగా ఉంచి శరీరాన్ని సిద్ధంగా చెయ్యలేనప్పుడు నువ్వు ప్రార్థన చేయాల్సినటువంటి విశ్వాసంతో శోధించబడకుండా ఉండడానికి నువ్వు ప్రార్థనలో ఉండడం, ప్రార్థన చేయటం, దేవుని సన్నిధికి వెళ్ళటం ఇంపార్టెంట్. మూడో విషయం, త్వరగా వెళ్తున్నాను టైంను బట్టి. మూడోది, సాధారణ, ఇందాక మనం చదివిన విషయమే, 1 కొరింథీ 10:13. సాధారణంగా కలుగు మనుషులకు కలుగు శోధనలు తప్ప మరి ఏదియూ మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగిన వాడు, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా. ఇప్పుడు ఆ డాష్ అంతా ఫిల్ చేస్తాను చూడండి. సాధారణంగా మనుషుల కిందాక కామన్ ప్రాబ్లమ్ 6 చెప్పాను. ఇప్పుడు ఇంకా ఇవేమి ఇంటర్నేషనల్ ప్రాబ్లం కాదు, ఇవి లోకల్ ప్రాబ్లమ్సే. ఎలా ఉంటాయో చెప్తాను చూడండి. మీరు సహింపగలిగినంత చెప్తాను. భరించగలిగినవి ఒకసారి నోటితో చెప్పండి. మీ పక్క వాళ్ళు చెప్పండి, అంతకంటే ఎక్కువ ఇవ్వడానికి. ఇంకో పక్కకి చెప్పండి, సహించగలిగినవి. అంతకంటే ఏం పెంచడం చెప్పండి. ఓర్చుకోగలిగినవి. ఇంకోళ్ళకి చెప్పండి, ఇంకేం రావు, అంతే వస్తాయి, ఓర్చుకోగలిగినంతే వస్తాయని. బాధ్యతలు నువ్వు మొయ్యగలిగినవి చెప్పండి. అంతకంటే ఎక్కువ రావు అని చెప్పండి. ఎక్కువ నలపడం నలగలిగినంతే నలుపుతాడు చెప్పండి. నువ్వు ఎంత నలగలవో అంతే. కొంచెం ఎక్కువ ఒడిలిపోయేలాగా దేవుడు చేయడు సుమి. దేవుడు అన్యాయస్తుడు కాదు, మంచోడు. ఎంత నలగలవో అంతవరకే నలగొడతాడు. రోట్లో దంచుతారు చూడరా శ్రమల కొలివిలో, అలా పచ్చడి చేసినప్పుడు మీరు కొంచెం చెక్ చేస్తారు కదా. కొంతసారి మా అమ్మ అంటుంది, అరే అంత మెత్తగా చేయకురా, గాఢగాఢగా చేయరా అని. అంటే ఏంటి? కొంచెం గరగరలా. అదే చెప్పండి, మీకు తెలుసు కదా, బరకగా మిమ్మల్ని అలాగే దంచుతాడు, అంతకంటే ఎక్కువ దంచాడు. ఆంక్షలు ఆజ్ఞలు ఒప్పుకోగలిగినంతే పెడతాడు చెప్పండి. మీరు కూడా ఇష్టం వచ్చినట్టు ఆంక్షలు ఆజ్ఞలు మీ పిల్లలు ఒప్పుకునేంతే పెడతారో? ఒప్పుకోలేనంత పెడితే ఏమవుద్దాళ్ళు? 1947 సిపాయిల తిరుగుబాటు మన పుస్తకాల్లో చదివినవి మన ఇంట్లో జరుగుతాయి. యుద్ధాలు, శాంతి ఒప్పందాలు, తర్వాత వచ్చినటువంటి రాజకీయ విశ్లేషణలు అవన్నీ వస్తాయి ఇంట్లో. అవి రాకుండా ఉండాలంటే ఎంతవరకు వాళ్ళు ఆజ్ఞలు భరించగలరో, ఆంక్షలు భరించగలరో అంతవరకే పెట్టాలా. దాటితే శోధన, ప్రార్థన. తర్వాత స్వాతంత్ర నియమాలు. అన్నిట్లోనూ స్వాతంత్రం ఉంది, కానీ అన్నీ చేయదగినవి కాదు. అదే కంట్రోల్. అందుకే శోధన. నీకు ఎంత చెప్పండి ఇంకోళ్ళకి ఎవరికైనా, అన్నీ చేయొచ్చు కానీ అన్నీ చేయకూడదు. చెయ్యాలనిపిస్తుంది, చేయకూడదు. కంట్రోల్. మధ్యలో వదిలేసే పని సెంట్రల్ డిస్పాచ్, సెంటర్లో వదిలేస్తుంటారు. కొన్నిసార్లు లాస్ట్ వరకు వెళ్ళాలా, మధ్యలో వదిలేయాలా? అంతే చెప్పండి. నువ్వు మధ్యలో వదిలేస్తే దేవుడు నీకు ఇవ్వడు, నిన్ను ఎండింగ్ వరకు తీసుకెళ్ళడానికే నీకు ఏదైనా ఇస్తాడు. అంతము వరకు సహించేవాడికే దాని జీతం. మధ్యలో వదిలేసేవాడికి ఏముంటుంది? మీరు ఎవరైనా పరుగు పెట్టేటప్పుడు ఎండింగ్కి వెళ్తే నీకు కన్సలేషన్ అయినా ఇస్తారు, మధ్యలో వదిలేస్తే ఏమవుద్ది? సర్టిఫికేట్ పార్టిసిపేషన్ కూడా ఉండదు. కాబట్టి మధ్యలో విడిచిపెట్టడానికి కుదరదు, అంతం వరకు. నెక్స్ట్, క్షమించగలిగినంత వరకే నీ ముందు పడతాడు, క్షమించలేనిది నీ దగ్గర ఉండదు. మాట్లాడలేదు, అర్థమైపోయింది మీకు, కానీ చెప్పట్లేదు. ఇప్పుడు చెప్పండి, క్షమించగలిగినంతనే మీ ముందు పెడతాడు. క్షమించలేనితనం ఏమైనా ఉంటే అది యేసుప్రభు చేస్తాడు, మీకెందుకు? ఆయన కదా. క్షమించలేనిది ఏదైనా ఉంటే ఎవరు క్షమించాలి? దేవుడు. మరి మనకి ఇచ్చాడంటే అర్థం ఏంటి? చెప్పండి పక్కన వాళ్ళకి. అంతే పెట్టాడు, లేనిదేం ఉండదు. మూతు ముడవకో, తెరువు. కోల్పోగలిగినవే నీకు ఇస్తాడు. నేను వదలను అంటే కుదరదు, వదిలించేస్తాడు. నువ్వు ఏది కోల్పోగలవో అంతే నీ దగ్గర పెడతాడు, అంతకంటే ఎక్కువ ఏం పెట్టాడు దేవుడు. కోల్పోగలిగినంత వరకే ఇచ్చి అందు మాత్రం తీసేస్తాడు. నువ్వు అన్నీ వచ్చేస్తేనే అనుకోకండి, అన్నీ వదిలించగలడు. రాత్రి నుంచి తెల్లారికి యోబుకి అన్నీ మెసేజ్లే. పేజర్ మెసేజ్ టింగ్, ఫోన్ మెసేజ్ టింగ్, వాట్సాప్ మెసేజ్ టింగ్, అన్నీ టింగ్లే. తెల్లారిపాటికి రోడ్డు.
ఆన్ రోడ్. ఒక్క నిమిషంలో సీన్ మారిపోయింది, తెల్లారేపటికి రోడ్డు మీద పడిపోయాడు భయ్య. జాగ్రత్త సుమి, ఏ టైం అయినా ఏమైనా అవ్వగలదు. కాబట్టి నువ్వు ఎంత కోల్పోగలవో అంతే ఇస్తాడు. చెప్పండి పక్కలకి. నీ నమ్మకం కూడా ఎంత నమ్మాలో అంతే పెడతాడు. అపనమ్మకానికి వెళ్ళకో, ఎంత నమ్మగలవో అంతే. అతిగా నమ్మకం, అపనమ్మకం వద్దు. దేన్నైనా ఎవరినైనా, దేవుడిని తప్ప లోకంలో ఎవరిని ఎక్కువ నమ్మినా ప్రమాదమే, ఎవరితో అపనమ్మకంగా ఉన్నా ప్రమాదమే. జాగ్రత్త సుమి, ఎంత నమ్మగాలో అంతవరకే. అవకాశవాదం కూడా అంతే. అవకాశవాదాన్ని కూడా మీరు ఉపయోగించుకోవడానికి కుదరదు. దేవుడు మీకు అవకాశాలు ఇస్తాడు, అనవసరమైనటువంటి ఆశావాదానికి పోయి పాపం చేయనివ్వడు. ఆపర్చునిటీస్ నీకు ఇస్తాడు. ఆపర్చునిటీస్ ఉన్నాయి కదా అని ప్రతిదానికి నిచ్చినేసి ఎగిరేమని చెప్పడం. ఎంతవరకు ఉండాలా అంతవరకే ఇస్తాడు. దాటితే నీకు శోధించబడతావు. కాబట్టి అవకాశం తీసుకొనివ్వడు. జాగ్రత్త. కాబట్టి ఏ రకమైన పరిస్థితుల్లోనైనా సాధారణంగా మనుషులకు కలిగేటువంటి శ్రమలు ఇవి. ఇలాంటి విషయంలో మనం ఎక్కడ దాటిపోకుండా ఉండగలిగితే దేవుడు గొప్ప అద్భుతమైన సహాయం నీకు ఇచ్చేస్తాడు. ఇప్పుడు 4వ విషయం ఒకటి చెప్పేస్తాను. ఇది మీకు అందరికీ తెలిసిన విషయమే. 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయం 9వ వచనం. ఈ రకమైన శోధన ఏంటో తెలుసా? ధనవంతులగుటకు అపేక్షించువారు. అదండి. ఏంటి ఈ ప్రాబ్లం ఏంటి? ధనవంతులగడానికి డబ్బులు సంపాదించాలి, డబ్బులు దాయాలి, లక్షాధికారిని అవ్వాలి. ఏ రోజుకైనా కోటీశ్వరులు అవ్వనా అంటే 2 కోట్లు కొనుక్కోవడానికి ఒప్పుకొస్తాడు దేవుడు. వేసుకునే కోట్లు 2 కోట్ల వరకు ఒప్పుకుంటాడు. ఆ తర్వాత నువ్వు కోటి అన్నావు అనుకో, ఎలకలకు పంపిస్తాడు. అవి కొట్టేస్తాయి వాటిని. అనవసరంగా కోటీశ్వరులు అవడానికి, లక్షాధికారులు అవడానికి డబ్బులు సంపాదించిన ప్రయత్నం చేయకండి. ధనాపేక్ష సమస్త కీడులకు మూలము. ఇది పెద్ద శోధన. ఏంటి? ధనవంతులుగా కనపడాలి. అప్పుడు నీకు వచ్చే ఫస్ట్ ప్రాబ్లం ఖర్చు పెరిగిపోద్ది. నెంబర్ 2, ఖరీదైన బట్టలు బహుమతులు కావాలి. దోబరా స్టార్ట్ అవుతుంది. అన్నీ ఖరీదని కొనుక్కుంటావు, తీరా అది వేసుకుని బయటకు వచ్చాక నీకన్నా పక్కోడిది బాగా కనపడుతుంది. ఇది అపేక్ష వల్ల వచ్చేటువంటి శోధన. ఇది మీకు చేతకాక కాదు, మీకు షాప్లో మీరు కొన్నది బెస్టే, కానీ బయటకు వచ్చాక బెస్ట్ కాదు. అది శోధన. అది ఆ శోధనలో పడుతున్నావని నీకు తెలియటానికి దేవుడు చెప్తాడు ఈ విషయాలు. 3, విలాసవంతంగా కనపడాలని బతకాలనే ఆశ ఉంటుంది. దానివల్ల అప్పులైపోతావు, జల్సా చేస్తావు. విలాసవంతంగా జల్సా, కార్డులు గీకుతారు. ఏముంది గీకేటప్పుడు నీకేం నొప్పి ఉండదు, జోబులో తీయాలంటే ఖర్చు. గీకితే ఏముంది? పిల్లల్ని అడగండి, ఏమంటారు? ఏముందా గాడు గీకే డాడీ అంటాడు అంతే. సంపాదించడానికి నువ్వు పడ్డ గొడ్డు కష్టం ఎవడో తెలుస్తుందండి వాడికి. గీకేటప్పుడు తెలుస్తుంది సుఖం. ఆ తర్వాత క్రెడిట్ కార్డు బిల్లు మీద బిల్లు వచ్చేది ఇంటికి. తర్వాత ఎవరి దగ్గర లేనివి నా దగ్గరే ఉండాలి అని నీకు అనిపించినప్పుడు అవివేకంగా, దర్పంగా, డాబుగా బతికే డంబం స్టార్ట్ అయిపోద్ది. నా దగ్గరే ఉండాలి, మా ఇంట్లో ఉండాలి, మా పిల్లల దగ్గర ఉండాలి, మా ఆవిడ దగ్గర ఉండాలి, మా ఆయన దగ్గర ఉండాలి, నా దగ్గర ఉండాలి, ఇది గొప్పగా కనపడాలి, రాయల్ లుక్ ఇవ్వాలి, రిచ్ లుక్గా కనపడాలి, ఎవరి దగ్గర లేనివి అనేటువంటిది. ఎక్కువగా తొందరగా సంపాదించాలి, క్విక్ మనీ సంపాదించాలి. బెట్టింగ్లు, వడ్డీలు, ఈ కాయిన్లు, స్టాక్ మార్కెట్లు, ఇంకా రకరకాల పద్ధతుల్లో ఇప్పుడు తప్పుడు పద్ధతులు చాలా విపరీతంగా ఉన్నాయి కదా. వీటి వైపు ఎప్పుడైతే ప్రయత్నం చేసావో అగైన్ నువ్వు శోధనలో పడిపోతావు. దానివలన పోలీస్ కేసులు, లేనిపోయిన చెక్కులు ఇష్యూ చేయటం, ఆ తర్వాత ఏమో నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంటేషన్ యాక్ట్ ప్రకారం నీకేమో శిక్షలో, నువ్వు తప్పించుకోవడానికి బెయిల్లు, ఆఖరికి షూరిటీ సంతకాలు దొరక్క, ఉన్నవాళ్ళ దగ్గర నమ్మకాలు పోయి, ముఖం చెల్లక, ఎన్ని శోధనలో తెలుసా. తర్వాత ఆస్తులు ఎక్కువగా కనపడాలని, గొప్పగా ఉండడానికి ఇళ్ళు, స్థలాలు, బిల్డింగ్లు, అపార్ట్మెంట్లు, లగ్జరీగా పెద్ద పెద్ద ఇళ్లలోకి వెళ్ళిపోవటం, డబ్బులు కట్టలేక రోడ్డు మీద సామాన్లు పడేశారనడం, ఇలాంటి అవమానకరమైన, లజ్జాకరమైన సంఘటనలు. ఇవన్నీ కారణాలేంటి? ధనాపేక్ష సమస్త కీడులకు మూలం. విశ్వాస భ్రష్టులు అవుతారు, నాశనకరమైన ఆలోచనలకు వస్తాయి. రిజల్ట్ ఏంటంటే సిగ్గుపరచబడతారు, ఆఖరికి పొడుచుకుంటారు, నాశనం అయిపోతారు, జైలు పాలైపోతారు, చచ్చిపోవడానికి ఊరేసుకుని చచ్చిపోతారు, ఫైనాన్షియల్ లాప్స్. ఈ శోధనలో పడకుండా ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఆఖరి విషయం చెప్తున్నాను, 2 నిమిషాలు ఓపిక పట్టండి. 5వ విషయం, శోధనలో ప్రవేశించకుండా ప్రార్థన చేయమని దేవుడు ఎందుకు చెప్పాడు మీకు అర్థమవడానికి చెప్తున్నాను. ధనాపేక్షకు వ్యతిరేకంగా ప్రార్థన చేయాలి. ఆ రకమైనటువంటి ఆలోచన కలిగి ఉండేటప్పుడు ఉన్నదానితో తృప్తి పొందే జీవితం నాకు ఇవ్వు ప్రభువా అని ఏడవాలి. ఆ పని చేస్తునేటప్పుడు నాకు ఎంత వస్తుంది, దానికి తగ్గట్టే ఖర్చు పెట్టానని ప్రార్థన చేయాలి. పొదుపు చేయటానికి, అదుపు చేయటానికి ప్రార్థన చేయాలి. మదుపు చేయటానికి జ్ఞానం ఇమ్మని ప్రార్థన చేయాలి. నాతో ఉండే స్నేహితులతో జాగ్రత్తగా ఉండడం అని ప్రార్థన చేయాలి. వాడెవడైనా రెచ్చగొడితే నేనేమైనా జారిపోతానా, పడిపోతానా, అప్పిస్తానా, అరువు తీసుకుంటానా, పర్వాలేదని వడ్డీకి వెళ్తానా, పర్వాలేదని ఇంకేదైనా కాగితాలు ఫైనాన్స్కి పెట్టానా, ఇంటి కాగితాలు ఇచ్చేస్తానా, పిల్లల్ని తాకట్టు పెడతానా, పెళ్ళాలని తాకట్టు పెట్టే పరిస్థితి కూడా వచ్చేస్తుంది.
జూదాలాడిన పరిస్థితి మనకు తెలియదా? ఫోన్లు తాకట్టు పెట్టిన పరిస్థితి మన కళ్ళ ముందు చూడలేదా? ప్రమాద పంచు జాగ్రత్త. ఆఖరి శోధన చెప్తాను. 1 పేతురు 1:6 చెప్తుంది. 1 Peter 1:6. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు కానీ అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత. ఏ శోధనలు? నానా విధములైన శోధన చేత. దీనికి డెఫినిషన్ ఇవ్వలే. నానా విధములు, దాని పేరే నానా విధమైన శోధనలు. నానా చాలాసార్లు మనం తిట్టాడు, నానా చెత్త అంతా తెచ్చి ఇంట్లో పెడతావు, ఆ పెంట మీద నానా నానా పెంట అంతా మా ఇంట్లో పెడతాం. ఈ నానా అనే పదం ఎప్పుడు వాడతాం? మోర్ అన్కంట్రోల్డ్, అన్కౌంటబుల్, మోర్ మెజర్డ్ అనేటువంటి విషయం వాడేటప్పుడు వాడతాం. నానా విధమైనటువంటి శ్రమలు ఇవి దేవుడు వాడేటువంటి పద్ధతి ఒక ప్రత్యక్షత కొరకు చేస్తాడు. ఈ నానా విధమైన శ్రమలు మొట్టమొదటిది ఎందుకు వాడతాడో తెలుసా? ఇది ఎందుకు ఎలాగ చెప్పలేను, కానీ ఇప్పుడు చెప్పిన వాటిలో ఇంకా దేన్నైనా కొత్తగా కూడా బ్యూటిఫుల్గా వాడచ్చు. ఏమి ఇది మనిషిని సంపూర్ణం చేయడానికి వాడతాడు. ఎలాగో చెప్తాను. నెంబర్ 1, నిన్ను పరీక్షించడానికి నానా విధమైన శోధనలు వస్తాయి. మీ పక్క వాళ్ళకి చెప్పండి, రాసుకోండి. నిన్ను పరీక్షించడానికి నానా విధమైన శోధనలు. దేనికి? పరీక్షించడం. 2, ఆ శ్రమలు నానా విధాలుగా వచ్చిన తర్వాత నిన్ను హంబుల్ చేస్తాయి, దీనత్వానికి మలచడానికి వాడుకుంటాడు నానా విధమైన శ్రమలు. ఈ నానా విధమైన శ్రమ ఏంటంటే తెలుసా? 1 తగ్గగానే 2 స్టార్ట్ అయిపోద్ది, 2 తగ్గగానే 3 రెడీగా ఉంటుంది, 3 అవుతుంటే 4, 5 రెడీగా ఉంటాయి. మీకు ఫోన్లు వచ్చేస్తుంటాయి అప్పటికే. ఇదేటండి ఇది అయ్యంగానే ఇంకోటి తగులుకుంటుంది, ఏడండి దేవుడు అనిపిస్తుంది అనమాట. ఇవన్నీ నిన్ను రెడీ చేయడానికి. నెంబర్ 3, నీ పరిశుద్ధులు సంపూర్ణులు అవ్వడానికి, సంపూర్ణతలోకి వస్తావు. ఇంకా నీలో హెచ్చిపోకుండా ముళ్ళు ఏమైనా ఉంటే అది పెట్టి నిన్ను బాగా గుచ్చి, బాగా నొక్కి, బాగా పిండి, బాగా శుద్ధి చేసి ఆ గడ్డ కట్టిన చెడ్డ రక్తం అంతా గాయం పిండినట్టు పిండేస్తాడు. సంపూర్ణం అయిపోతావు. అందుకు వాడతాడు నానా విధమైన శ్రమలు. నెంబర్ 4, అంతరంగములో ఉండే మలినాలు తీయటానికి వాడతాడు. బయట ప్యూరిఫికేషన్ కాదు, ఇంటర్నల్ ప్యూరిఫై చేస్తాడు. నీ హార్ట్లో ఉండే మోసాలన్నీ బయటకు వస్తాయి, అన్ని బలహీనతలు తీసేస్తాడు, హృదయం పరిశుద్ధపరిచేస్తాడు నానా విధమైన శ్రమలతో. నెంబర్ 5, దేవుని బలము నువ్వు ఒప్పుకునేలాగా చేస్తాడు నానా విధమైన శ్రమలు. ద మైటీనెస్ ఆఫ్ గాడ్, ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద గాడ్, ద బ్యూటీ ఆఫ్ ఆ మిరకల్ ఆఫ్ గాడ్ అంటే ఏంటో నీకు తెలిసిపోద్ది. ఆ శక్తి నీకు పరిచయం చేస్తాడు నానా విధమైన శ్రమలు. నెంబర్ 6, భక్తుల ఎంపికకు దేవుడు నానా విధమైన శోధనల్ని నీకు చూపించి వీళ్ళు నా భక్తులు అని చెప్పడానికి వాడుకుంటాడు. మల్టిపుల్ ప్రాబ్లమ్స్ పంపి దేనిలోనూ సిగ్గుపడక, బలహీనపడక, కంగారు పడక, కలవరపడక, కృంగిపోక, నిరుత్సాహపడక, చిరునవ్వు చెదరక, ఆశ పోగొట్టుకోక దేవునితో నడిచేవాళ్ళు ఉంటారు చూసారా, వీళ్ళు నా భక్తులు అని ఫిల్టర్ చేసి మిమ్మల్ని ఎంపిక చేయడానికి నానా విధమైన శ్రమలు వాడతాడు. లాస్ట్గా దేవుని వాక్యాన్ని నమ్మి గైకొనడానికి నానా విధమైన శ్రమలు పంపుతాడు. ఇంక నువ్వేం చెప్పవు, బైబిల్ చెప్పింది కదా బ్రదరు, వాక్యం చెప్తుంది కదా బ్రదరు, అయ్యగారు మన వాక్యంలో చెప్పారు కదా బ్రదరు, నేను చదువుతుంటే నాకు ఇది వచ్చింది బ్రదర్. వీడు ఏవి నోరిప్పినా వాక్యమే చెప్తాడు. నానా విధమైన శ్రమలతో పరీక్షించబడిన తర్వాత వాడికి వాక్యము దేవుడై కూర్చుంటాడు. ఆ స్థాయికి వ్యక్తి కట్టబడడం దేవుని యొక్క ఉద్దేశం. ఇవి ఎప్పటికైతే ఈ 5 రకాలైనటువంటి శ్రమలు నీవు భరించగలిగినంత స్థాయికి తగినట్లుగా, కుటుంబంలో భార్యను వాడుకోవచ్చు, భర్తను వాడుకోవచ్చు, బిడ్డను వాడుకోవచ్చు, పరిస్థితిని వాడుకోవచ్చు, డబ్బును వాడుకోవచ్చు, అధికారాన్ని వాడుకోవచ్చు, సంఘాన్ని వాడుకోవచ్చు, నాయకుడిని వాడుకోవచ్చు, కాలాన్ని వాడుకోవచ్చు, దేన్నైనా వాడుకుంటాడు. ఆయన సార్వభౌమిక అధికారం ఆయనదే. ఈ శ్రమలలో నుంచి తప్పించడానికి కృప కలిగిన దేవుడు నీకున్నాడు. కాబట్టి ఆయన్ని ఇవ్వడం మానడు, తప్పించడం మానడు, నీ చేత ప్రార్థన చేయించడం మానడు. కానీ నువ్వు ఇంట్లోకి మానేసి కూర్చుని మా ఫాస్ట్ గారు ప్రార్థన చేస్తారంటే ఇప్పుడు ఏమవుతాయి? ఎవరు చేయాలి ఇప్పుడు ఈ ప్రార్థన? ఇప్పుడు అర్థమైందా ప్రార్థన శోధనలో తప్పించుకోవడానికి ఎంత ప్రార్థన చేయాలో? ఇప్పుడు ఒక మాట చూడండి. ప్రకటన గ్రంథం 3:10 చెప్తుంది, శోధన కనుక నువ్వు కంప్లీట్గా ప్రవేశించేస్తే నీకు జరిగే కృపలు చెప్పేస్తున్నాను. ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి కనుక భూనివాసులను శోధించుటకు లోకమందంతటి మీదకి రాబోవు శోధన కాలంలో నేను నిన్ను కాపాడేదను. నెంబర్ 1, దేవుడు ఎప్పుడైతే నీకు దేవుని మాట ప్రకారం జీవించడం ప్రారంభిస్తావో తీర్పు దినమున వచ్చే లోకపు శోధనలన్నింటిలోంచి దేవుడు నిన్ను ఏం చేస్తాడు? యూ విల్ బి ప్రొటెక్టెడ్, నిన్ను కాపాడుతాడు. ఇంత గొప్ప కాపుదల ఆ రోజు నువ్వు చూడాలంటే ఈ రోజు నువ్వు వీటిని ఫేస్ చేయాల్సిందే. రెండోది, అందాక 1 పేతురులో 1:7 చెప్తుంది, దేవుని వలన మెప్పు, దేవుని వలన మహిమ పొందడానికి ఈ శ్రమలు ఎన్నదగినవిగా ఎంచుతాడు. ఈ బిడ్డ నా కొరకు అనేక శ్రమలు పొందింది, ఈ వ్యక్తి నా కొరకు హింసలు పొందినప్పుడు కాదనలేదు నన్ను అని నీకు దైవ మహిమ
దేవుని యొక్క ఘనత నీకు ఇవ్వడానికి ఉపయోగపడతాయి. యాకోబు 1:12 చెప్తుంది, జీవకిరీటం. శ్రమల వలన జీవ కిరీటం నువ్వు పొందుకుంటావు. ఇక్కడ పడిన ఏ శ్రమకి నీవు ఖచ్చితంగా దేవుని దగ్గర ఏ గాయానికైనా ఆయన బహుమతి ఇవ్వకుండా మానడు. ఆయన మర్చిపోయిన గాయం ఏమీ లేదు. ఏ బాధకైనా ప్రతిఫలము దేవుని దగ్గర నుంచి నువ్వు పొందుకోగలవు. ఉత్తమమైన బహుమతి జీవ కిరీటాన్ని నువ్వు పొందుకుంటావు. అంతేకాదు, ఈ విశ్వాస జీవితపు ప్రతి ప్రార్థనలో శ్రమలు ఏం చేస్తే తెలుసా, నిన్ను ఇంకా ఎక్కువగా దేవునితో మాట్లాడే అనుభవానికి పెంచుతాయి. ప్రార్థనలో ఎదగడానికి దేవుడు నీ జీవితానికి కావలసిన ప్రతి శ్రమను కూడా కృపగా అనుగ్రహించబడతాయి. నువ్వు ఎదుగుతావు, ప్రేయర్ లైఫ్ పెరుగుద్ది, నీ వ్యక్తిగతంగా దేవునితో సంబంధం పెంచుకుంటావు, దేవునితో అనుబంధం పెరుగుతావు. అప్పుడు ఎదుర్కొనే శ్రమ నీకు తెలుస్తుంది, ప్రత్యక్షత నీకు దొరుకుతుంది, సంతోషాన్ని అనుభవిస్తావు, తృప్తిగా అనుభవిస్తావు. మరి ఇలాంటి శోధన కాలం గురించి ప్రార్థన చేయటం ఆనందంగా ఎంతమందికి ఉంది? శోధించబడకుండా ప్రార్థన చేసే ఆనందం, సంతోషం ఎంతమందికి దొరికింది? ఇది దేవుని వాక్యం చెప్తున్న, శోధించబడకుండా మనం తప్పించుకునే మార్గాలు నీకు ఇవ్వాలి అని అంటే నిన్ను ప్రార్థనలోకి తీసుకెళ్లకుండా దేవుడు కొత్త పద్ధతి నీకేమీ ఇవ్వడు. కాబట్టి శోధనలో పడకుండా మమ్మల్ని తప్పించండి అనేటువంటి ప్రార్థన వెనక ఒక్క హోల్సేల్ చేయడం మానేసి ఇప్పుడు చెప్పిన విషయాలన్నీ మీరు ప్రార్థన చేయడం ప్రారంభిస్తే వారంలో ఎంత టైం పడద్దో, ఎంత టైం గడపచ్చో కదా. ఇంక మీ కోరికలు లిస్ట్ ఆపేసి ఇలాంటి ప్రార్థన జీవితంలో ఎదగడానికి ప్రయత్నం చేద్దామా? ప్రార్థన చేద్దాం.